క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, వధువు 7వ ముద్ర కింద ఉన్నదనే వర్తమానంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. వీఆర్ గోయింగ్. సో అందులో మనం చాలా విషయాలు ఇప్పటికే చూసుకుంటూ వచ్చినాం. సబ్ టైటిల్స్గా దాని కింద కొన్ని అంశాలుగా మనం చూసుకుంటూ వచ్చాము. మన ప్రధాన అంశం మాత్రం వధువు 7వ ముద్ర కింద ఉన్నది. షీజ్ అండర్ ద 7th seal. 7వ ముద్రలో ఆమెకి ఏం జరుగుతున్నదో మనకు అర్థమవుతున్నది. అంతేకాదు, ఇది కేవలం వధువుకి మాత్రమే జరుగుతూ ఉన్నది. అది మర్చిపోకండి, ఇది కేవలము పెళ్లి కుమార్తెకు మాత్రమే జరుగుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మనము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పోయిన వారం మనం కొరింథీయులకు రాసిన పత్రికలో నుండి మాట్లాడుకున్నాము. 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడ అక్షయతను ఎలా ధరించుకుంటుంది, అసలు మృతుల పునరుద్ధానం ఎలాగ జరుగుతుంది, వారు ఎట్టి శరీరంతో వస్తారన్న 2 ప్రశ్నలకు అద్భుతమైన జవాబునిచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా దాని గురించి మనం చాలా విషయాలు చూసాం ఆల్రెడీ. ఈరోజు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభముని చెప్పి రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. దేవుడి మాట దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఈరోజు మరొకసారి ప్రభువా మేము నీ రక్తం క్రిందికి వస్తున్నాము. ఇదిగో తండ్రి, మానవుడు దేవుడు సహవాసము చేయగలిగేది రక్తము క్రింద మాత్రమే, ఇంకా వేరే చోటు లేదు ప్రభువా. నువ్వు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం అది నీ ఆరాధన స్థలము, అది నీ పిల్లలతో సహవాసం చేసే స్థలము, అక్కడనే నువ్వు నీ పిల్లలతో ఏకమయ్యే స్థలం అది. కానీ ప్రభువా, ఇప్పుడు ఆ రక్తములోనే మేము ఇప్పుడు నీతో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చున్నాం దేవా. మన రక్తం ఎక్కడో లేదు, కానీ ఈ గడియ వాక్యంలో ఉన్నది, ఈ కాలం వర్తమానంలో ఉన్నది. అవును ప్రభువా, అందుకే ఆ వర్తమానంలో వచ్చి మేము ఈరోజు నీతో సహవాసం చేస్తా ఉన్నాం. మేము ఒక సంఘంలోకి వచ్చి కాదు, ఒక 4 గోడల మధ్యలోకి వచ్చి కాదు ప్రభువా, మేము రక్తంలోకి వచ్చి సహవాసం చేస్తా ఉన్నాం, వర్తమానంలోకి వచ్చి సహవాసం చేస్తా ఉన్నాం. ప్రభువా, ఆ గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడు మేము ఇదిగో నీ సహవాసం అనగా ఒకరితో ఒకరు మాట్లాడుకునుట అని నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావు ప్రభువా. అవును, నీతో మేము మాట్లాడడానికి వచ్చాము, నీవు మాతో మాట్లాడితే వినాలని వచ్చావు దేవా. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతుంటే వినే సమయమై ఉన్నది. అందుకే నిన్ను రంగంపైకి మేము ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుడైన దూతగాను దిగి వచ్చి ఆ విప్పబడిన పుస్తకంలో ఉన్న మర్మములను, దాచబడిన సత్యం యొక్క మర్మములను మరొకసారి నీ భార్యగా మా చెవిలో ఊదమని ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే అది కేవలం మీ భార్యకు మాత్రమే చెప్పే రహస్యాలు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట వారికి అనుగ్రహించబడలేదు, కానీ నీకు అనుగ్రహించబడిందని, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని నువ్వు శిష్యులతో చెప్పినట్లుగా ఈరోజు ఆ మర్మములు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఆ దేవుని రాజ్య మర్మములు, ఆ పరలోకము మర్మములు అన్నీ మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి.
మరి 7వ దూతను పంపినదే మర్మమంతయు సమాప్తము చేయడానికి. జగత్తు పునాది వేయబడక మునుపు, లోక పునాదు వేయబడక మునుపు నీ మనస్సులో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు మనస్సులో ఆ వెనుక భాగంలో దాచిన రహస్యములన్నిటినీ ఇప్పుడు 7వ దూత యొక్క పలుకు దినములలో అతను బూర ఊదుచున్నప్పుడు, వర్తమానం ఇస్తున్నప్పుడు ఇదిగో ఆ రహస్యాలన్నీ నీ వధువుకి ఇప్పుడు బయలుపరుస్తా ఉన్నావు దేవా. థ్యాంక్ యూ జీసస్. ఆ 7వ దూత యొక్క బూరను బట్టి నీకు స్తోత్రం. ఆయన ఇచ్చిన వర్తమానం బట్టి నీకు వందనాలు. ఆ పరీక్షలను బట్టి నీకు స్తోత్రాలు. ఆ పక్షిరాజుని బట్టి నీకు వందనాలు దేవా. అదే పక్షిరాజు అభిషేకాన్ని మళ్ళీ మా పైన కుమ్మరించావు దేవా. ఇప్పుడు అందుకే ఈ మర్మములను మేము గ్రహించగలుగుతున్నాం, ఈ రహస్యాలను మేము పట్టుకోగలుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ఇది మా కోసమే నువ్వు ఆ మరుగై ఉన్న మన్నాను తినిపిస్తున్నావు దేవా. ప్రభువా, ఇదంతా నీ కృపై ఉన్నది, అందుకు మేము మీకు సమర్పించుకుంటున్నాం దేవా. మరొకసారి నువ్వు మాతో మాట్లాడమని, వినుటకు మాకు చెవునివ్వమని, గ్రహించుటకు మాకు మనసునివ్వమని, జీవించుటకు కావలసిన జీవితాన్ని దయచేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభువా. ఖచ్చితంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి, నువ్వు మాకు అనుగ్రహించుము ప్రభువా. ఇదిగో మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ రోజున మనం కొన్ని విషయాలు ముందుకెళ్దాం. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ వాక్యం 1వ వచనం ఇలా అంటున్నాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, భవిష్యత్తు జ్ఞానం లేదా ముందు జ్ఞానం. భవిష్యత్తు జ్ఞానం అంటే ఏంటిది? జరగబోయేది ముందుగానే తెలిసి ఉండడం. అందుకే మన దేవుడు ఆదిలోనే అంతమును చూశాడు, అంతములోనే ఆదిని చూశాడు ఆయన. ఆమేన్. దేవుడు ఆదిలోనే అంతమును చూసేశాడు ఆయన. భవిష్యత్తు జ్ఞానం అంటారు దాన్ని భవిష్యత్తు జ్ఞానం అంటారు. దాన్ని ఫోర్ నాలెడ్జ్, ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫోర్ నాలెడ్జ్ అంటే ముందు జ్ఞానం, ముందుగానే అది తెలుసుండడం అన్నమాట. ముందు జ్ఞానం అంటే భవిష్యత్తు జ్ఞానం అంటే భవిష్యత్తు గురించి తెలుసున్న జ్ఞానం అది. ఈరోజు మనం ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నామో తెలుసా? భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడిని, భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తా ఉన్నాం. నీ భవిష్యత్ ఏంటో నా భవిష్యత్ ఏంటో ఆయన తెలుసు. బ్రదర్ ఎప్పుడు తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే, సృష్టిలో రమంతా ఏవి సృజించబడక మునిపే ఆయనకు మన భవిష్యత్తు తెలుసాను. మనం ఎప్పుడు పుడతాము, ఎక్కడ పుడతాము, ఏ చోట పుడతాము, ఎవరింట్లో పుడతాము, ఏ రూపంలో పుడతాము, మన వెంట్రుకలు ఏ రంగులో ఉంటాయి, మనం ఎంత పొడుగు ఉంటాము, మనం ఎంతలా ఉంటాము, ఎంత సన్నగా ఉంటాము, మన స్కిన్ కలర్, మన యొక్క చర్మపు రంగు ఏంటిది అన్ని కూడా ఆయన ముందుగానే ఎదుర్కొన్నాడు ఆయన. అది మాత్రమే కాదు, ఆయన మన భవిష్యత్ అంటే మన పుట్టుక మొదలుకొని మన ముందుగా ఆయనలో ఏర్పరచబడినప్పుడే మన యొక్క ఏర్పాటైన తెలుసు, మనం ఈ భూమి పైన ప్రయాణం చేసే ప్రయాణమైన తెలుసు, అలానే మనం పోగొట్టున్న గమ్యం ఏంటో కూడా ఆయన తెలుసాడు. ఈరోజు మనం ఎలాంటి దేవుని ఆరాధిస్తా ఉన్నామంటే చరిత్రలో ఉన్న దేవుడి కాదు, నాట్ ఎ హిస్టారికల్ గాడ్, ఒక చరిత్రలో ఉండే దేవుని కాదు, భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు ఆయన. ఆయన భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు ఆయన. మరి ఆ భవిష్యత్తు జ్ఞానంలో ఆయన కలుగున్నాడు అంటే బాగా వినండి. పేతురు గారు చెప్పినట్లుగా, ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు చెప్పినట్లుగా ఆయన తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును. మనం ఎలా పరిశుద్ధులమవుతున్నాము?
ఆత్మ వలన, బై స్పిరిట్, నాట్ బై వర్క్స్. క్రియల వలన కాదు, ఆయన ఆత్మ వలన జరుగుతా ఉంది. వింటున్నారని చెప్పింది. ఆయన ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే, ఆయన ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి. మీరు గమనిస్తున్నారా? ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన తండ్రి ఆయన. మరి ఆ భవిష్యత్తు జ్ఞానములో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన భవిష్యత్తు జ్ఞానములో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు పట్టుకుంటున్నారో నేను చెప్పింది. ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. అంటే అర్థం ఆమెలోనే అంతరం చూసిన వాడు. బ్రదర్, ఇప్పుడు 2020 సెప్టెంబర్ ఈ 6వ తారీఖుని చూసారా దేవుడు? అంటే జగద్గుణాలు దేవుడు చూసారా? ఈ 6వ తారీఖులో నువ్వేం చేస్తావో ఆయన తెలుసు. ఈ 2020 ఈ సెప్టెంబర్ 6వ తారీఖు నువ్వేం చేస్తావో ఆయన తెలుసు. ఈ 3 గంటలకు నువ్వు ఎక్కడుంటావో ఆయన తెలుసు. ఎప్పుడు తెలుసా? నువ్వు జగద్గుణాన్ని వేయబడుకుంటే. మరో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనము భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన వాళ్ళం, మనము భవిష్యత్తు జ్ఞానం లేని వాళ్ళం. కానీ మరో గంటలో ఏం జరుగుతుందో ఆయన తెలుసు. మరో గంటలో ఏం జరుగుతుందో ఆయన తెలుసు. ఎలా తెలుసాను? ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నాడు అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఎక్కడ పుడతావో తెలుసు, నువ్వు ఏ కుటుంబంలో పుడతావో తెలుసు, ఏ దేశంలో ఏ ప్రాంతంలో పుడతావో తెలుసు, నువ్వు ఏ పాపం చేస్తావో తెలుసు, నువ్వు ఏ విగ్రహార్థన చేస్తావో తెలుసు, నువ్వు ఏ సినిమా చూస్తావో తెలుసు. అన్ని తెలుసా? తెలుసా కదా? ఆమేన్, హల్లెలూయా. కానీ అదే సమయంలో ఆయన తన రక్తము నీ కొరకు కార్చి, అందరి కోసం కాదు, నీ కోసం ఆయన తన రక్తాన్ని కార్చి, తన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించి, తన ఆత్మ వలన నిన్ను పరిశుద్ధపరిచి, హల్లెలూయా, నిన్ను తన ఎదుట పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, మచ్చ, డాము, ముడత, కలంకము అట్టిది మరి ఏదైనా లేని వాడిగా, ఇంకో విధంగా చెప్పాలంటే అసలు పాపమే చేయని వాడిగా, చెయ్యని దానిగా ఆయన నిన్ను తన ఎదుట నిలబెట్టుకోబోతున్నాడన్న సంగతి ఆయనకు తెలుసు. నువ్వు పుట్టి పెరుగుతున్నప్పుడు నీకు ఇవన్నీ తెలియదు. నువ్వు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, నువ్వు పుట్టిన ఇంటిని బట్టి, నువ్వు పెరిగిన వాతావరణం బట్టి అవన్నీ నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయి. చూడండి, నేను ఒక విగ్రహార్థంలో పుట్టాను, ఒక విగ్రహార్థన కుటుంబంలో. సో నా పైన ప్రభావం చూపించేది విగ్రహార్థనని, గుళ్ళకు గోపురాలకు పోవడమే, సృష్టికి పూజించడమే, సృష్టికర్తకు బదులుగా సృష్టికి పూజించడమే. కానీ నాకు తెలియదు నేను ఆయన రక్తంలో కడగబోతున్నాను, నాకు తెలియదు నేను ఆత్మ వలన పరిశుద్ధపరచబడబోతున్నానని, ఆత్మ వలన నేను పరిశుద్ధత పొందిన వాడిగా నేను విధేయతను చూపించబోతున్నాను. నాకు తెలియదు ఆ విషయం. కానీ నా భవిష్యత్తు నాకు తెలుసు. నేను విగ్రహాలను చేస్తున్నప్పుడు, నేను ఆ దేవుళ్ళకు పూజిస్తున్నప్పుడు, నేను ఆ పాపంలో బ్రతుకుతున్నప్పుడు, ఎందుకంటే అతి భయంకరమైన పాపం ఏదైనా ఉన్నదంటే విగ్రహార్థన. అది చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎలా చూశాడు అంటే భవిష్యత్తు జ్ఞానంతో చూశాడు ఆయన. అదే ఆ సమయంలో మనుషులు నన్ను ఎలా చూస్తుంటారంటే వీడు ఒక పాపి, వీడొక విగ్రహాధికుడు, వీడొక మూర్ఖుడు, వీడొక సృష్టికర్త బదులుగా సృష్టిని పూజిస్తున్నవాడు అన్నది చూస్తుంటారు. కానీ దేవుడు భవిష్యత్తు జ్ఞానంలో, ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడు రక్షించబడతానో ఆయనకు తెలుసు, నేను ఎప్పుడు తిరిగి జన్మిస్తానో ఆయనకు తెలుసు. నా కొత్త జన్మ ఆయనలో ఆల్రెడీ ఉన్నది. అక్కడ నన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయన నా కొత్త జన్మ పెట్టున్నాడు అక్కడ ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకే బ్రతుకాలం అంటాడు. లూసిఫర్
వాడెప్పుడూ నిన్ను ప్రస్తుత స్థితిలో ఉండి చూసి నిన్ను తీర్పిస్తూ ఉంటాడు. కానీ దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఎప్పుడు వారి వలె తీర్పు తీర్చాడు ఆయన. ఎందుకంటే ఆ భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉన్నవాడు కనుకని భవిష్యత్తులో వీళ్ళు ఏమవుతారో ఆయన తెలుసు. భవిష్యత్తులో వీళ్ళకి ఏం జరగబోతుందో ఆయన తెలుసు. ఎందుకంటే ఆయనే ఆ విధంగా ప్రణాళిక రచించాడు. దానికి రచయిత కూడా ఆయననే. మన జీవనకు రచయిత ఆయననేనా? ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ లైఫ్. ఈ జీవితానికి ఆయనే రచయిత. సో ఆ భవిష్యత్తు జ్ఞానం కలిగిన ఆయనే రచయిత, ఆయనే ఏర్పరచుకున్నాడు, ఆయనే ఎన్నుకోనున్నాడు. కాబట్టి మనం ఏమవుతామనే దాని పేరనే, అంటే మనం ముందు గమ్యం బట్టే తీర్పు తీస్తాడు ఆయన. మన ముందు గమ్యం ఆయన ముందే తెలుసు. ప్రెడెస్టినేషన్. మన గమ్యం ఏంటి ఆయన ముందే తెలుసు. మన గమ్యం ఏంటిది? ఆయన సింహాసనం మీద కూర్చోవడం, ఆయన ప్రియమైన వధువుగా, ఆయన ప్రియురాలుగా, ఆయన భార్యగా. ఎస్తేరు ఎలాగైతే ఆశ్చర్యస్పదకు కూర్చున్నదో, రాజ్యంలో సగం మంది అధికారాన్ని పొందుకున్నదో, హల్లెలూయా, ఎలాగైతే కోటకు యజమానైన బోయాజు పక్కన కూర్చొని ఉన్నాడో, అదే విధంగా మనం కూడా కూర్చోబోతున్నాం. మన భవిష్యత్తు జ్ఞానం వేడుకున్నాడు ఆయన. మన యొక్క ముందు ఆయన భవిష్యత్తు జ్ఞానం వెలుగునడం వలన మన ముందు గమ్యం కూడా ఎదుగున్నాడు ఆయన. అంటే మనం ముందుకు పోయే గమ్యం కూడా ఆయన చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విగ్రహార్థం చేస్తున్నప్పుడు నిన్ను దేవుడు చూశాడు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు ఖండించలేదు. ఎందుకో తెలుసా? ఆయన భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు ఆయన. అదే లూసిఫర్ నిన్ను ఖండించాడు, వాడు నిన్ను తీర్పు తీర్చాడు, ఖండించాడు. నువ్వు ఒక పాపివని, నువ్వు శిక్షకు పాత్రుడవని, నువ్వు ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు వాడు తీర్పు తీరుస్తున్నాడు. కానీ దేవుడు అలా కాదు. ఎందుకంటే దేవుడు ముందు జ్ఞానం ఎరిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రజలైన ముందు జ్ఞానం ఎరుగుంటే మనం తప్పు చేయకుండా ఆయన ఆపవచ్చు కదా. వెరీ సింపుల్, నేను చెప్తాను వినండి. పేతుర్ని గెత్సెమనే తోటలో యేసు ఏమని చెప్పాడంటే, ముమ్మారు కోడి పుట్టు యొక్క మునుపు నువ్వు నన్ను ఎరగనవని, నేను నిన్ను ఎరగనని నువ్వు నా గురించి చెప్తావని చెప్పాడా లేదా? వినబడతలేదు నాకు. చెప్పాడా లేదా? ఇప్పుడు ఆయన ముందు జ్ఞానంతో చెప్తున్న విషయం అని పేతురు కూడా తెలియదు. పేతురు ఎంత రోజుల్లో ఉన్నాడంటే, నేను నిన్ను ఎరగనని అంటానా, కానీ ఒక్క రాత్రిలో సీనంతా మారిపోయింది. మారిపోయిందా లేదా? మరుసటి గంటలో ఏం జరుగుతుందో పేతురు తెలియదు కానీ ఆయన తెలుసు. ఇప్పుడు పేతుర్ని అబద్ధం ఆడకుండా ఆపగలడా? ఆపగలడా? కానీ అది జరగాలంతే. ఎందుకు? ఆయన అలా రచించి పెట్టాడు. ఆయన ముందు జ్ఞానంలో ఆ విధంగా రచించి పెట్టాడు. ఆయన కంపోజ్ చేసిన విధంగా, ఆయన ఎలా కంపోజ్ చేశాడో, ఎలా రచించాడో, ఎలా డైరెక్షన్ పెట్టుకున్నాడో దాని ప్రకారంగా పేతురు ముమ్మారు అబద్ధం చెప్పాల్సింది. పేతురు ముమ్మారు అబద్ధం చెప్పినప్పుడు లూసిఫర్ పక్కకుండి ఏమంటున్నాడంటే, చూసినావా నువ్వు ఒక అబద్ధీకుడివి, నువ్వు పోయి ఇప్పుడు ఉరేసుకొని రావాలా, నీకు బ్రతకడానికి వీలు లేదు నువ్వు అని మాట్లాడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు తెలుసు, ఎందుకంటే ఆయన భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు. ఆయన పేతురు నీతిమంతుడు అవుతాడని, ఆయన ఆత్మ వలన పరిశుద్ధతను పొందుకుంటాడని, ఆయన ఆత్మ వలన పరిశుద్ధతను పొందుకుంటాడని యేసుక్రీస్తు తెలుసు. ముమ్మారు అబద్ధం ఆడతాడని చెప్పిన యేసుక్రీస్తే వింటున్నారా? పెంతెకోస్తు పండుగ రోజున ఆయన పరిశుద్ధాత్మతో నింపబడతాడని కూడా పేతురు కూర్చొని తెలుసు. అక్కడ మీరు పట్టుకున్నారా? మిస్టేక్స్, మనలో ఉన్న పొరపాట్లు, మనలో ఉన్న తప్పిదాలు మనం చూస్తాం, ఇతరులలో చూస్తాం, చూసి మనం తీర్పు తీర్చేస్తా ఉంటాం. వీళ్ళు ఇట్లా, మన అట్లా, ఈ ఇట్లా అని అట్లా. కానీ దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆయన. మీకు అర్థమైందని చెప్పింది. దేవుడు ఎప్పుడు కూడా భవిష్యత్తు జ్ఞానంతో చూస్తే ఏం చేస్తూ ఉంటాడంటే,
ఇప్పుడు పేతురులో ఏ తప్పునైతే ఆయన చూశాడో ముమ్మారు అబద్ధం ఆడతాడని ముందే చెప్పాడు, ఆడతాడని. అంటే ఆయనకు ముందు జ్ఞానంలో తెలుసు. కానీ అదే యేసుక్రీస్తు అంతకంటే ముందే పరలోక రాజ్య తాళచెవులు వెలిగించారు. వింటున్నారా నేను చెప్పింది? పరలోక రాజ్యం ఒక తాళచేతులు పేతురుకి ఇచ్చారా? ఆయన ఇచ్చారా లేదా? వినపడతలేదు నాకు. ఇచ్చారా లేదా? ఇచ్చారు. ముమ్మారు అబద్ధం ఆడతాడని తెలిసి కూడా, తనను కాదంటాడని తెలిసి కూడా, అందరి ముందు తనను కాదంటాడని, తను శపించుకుంటాడని యేసు తెలిసి కూడా ఏమిచ్చాడు? పరలోక రాజ్యం తాళం. నీ జీవితం అంతా పజిల్స్ తో నిండి ఉన్నది. పజిల్స్ అంటే చాలాసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అంత గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని జరుగుతుంటాయి సంఘటనలు మన జీవితంలో. వాటిని బట్టి మనల్ని ఎవరు చూసినా ఏమని తీర్పు తీస్తారంటే, వీడు పాపి, వీడు నరకం పోవాల్సిందే, వీడు చావాల్సిందే అని. కానీ దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంలో నీలాగా నాలాగా అప్పుడే చూసిన దాంట్లో తీర్పు తీర్చేవాడు కాదు ఆయన. ఆయన తన భవిష్యత్తు జ్ఞానం ద్వారా ఆయన మనల్ని చూసినప్పుడు నిజంగా ఆయన మనం ఏర్పరచుకొని ఉంటే, నిజంగా ఆయన మన ముందు గమ్యాన్ని నిర్ణయించి ఉంటే, ఆయన మన ముందు గమ్యంలో ముందుగానే నిర్ణయించి ఉంటే, ఆయన అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం తీర్పు తీర్చారు. కానీ ఆయన ముందు భవిష్యత్తు దాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన అందుకే మనం త్వరపడి ఎవరిని తీర్పు తీర్చకూడదు. త్వరపడి ఎవరిని కూడా మనము తీర్పు తీర్చకూడదు. నో సార్, ఆ అధికారం మనకు లేదు. తీర్పు తీర్చడానికి వీలు లేదు మనం. ఎందుకు అంటే కారణం ఏంటిది అంటే, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు పాపం కావచ్చు, రేపు పరిశుద్ధుడు కావచ్చు. వింటున్నారా? ఈరోజు పాపంలో ఉండొచ్చు, కానీ రేపు దేవునికి ఆయన నామం ఒక పాత్రగా ఉపయోగపడడానికి లేవనెత్తబడవచ్చు. మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే మనం చాలాసార్లు మనం చూసిన కనుల ద్వారా, మనం చూసిన మనం విన్న చెవుల ద్వారా వాటిని బట్టి మనం తీర్పు తీర్చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదండి. నో సార్, దేవుడు అలా కాదు. దేవుడు ఎప్పుడు కూడా భవిష్యత్తు జ్ఞానమును కలుగున్న దేవుడు. ఆయన తెలుసు ఎవరి జీవితం ఎలాంటిదో. ఎందుకంటే వాటన్నిటిని రచయించిన గొప్ప రచయిత ఆయననే. ఈ జీవితానికి, ఈ జీవానికి రచయిత ఆయననే. అందుకే ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే అది ఆయన భవిష్యత్తు జ్ఞానమై ఉన్నది. నువ్వెప్పుడు ఊహించి ఉండవు నువ్వు ఇక్కడ కూర్చుంటావని. నువ్వెప్పుడు ఊహించి ఉండవు నీ వర్తమానంలోకి వస్తావని. నువ్వెప్పుడు ఊహించి ఉండవు ఈ మర్మములు నీకు తెరవబడతాయని. నువ్వెప్పుడు ఊహించి ఉండవు నువ్వు యేసుక్రీస్తు ఒక భార్యగా ఆయన సింహాసనాన్ని పంచుకోబోతున్నావని. నువ్వెప్పుడు ఊహించుకొని ఉండవు అవి. కానీ ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇవన్నీ పొందుకుంటున్నావు అంటే ఏంటిది? ఆయన భవిష్యత్తు జ్ఞానం. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంలో నిన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన హల్లెలూయా, నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన నీ గురించి తెలిసే ఎన్నుకున్నాడు. ఆయన నీ జీవితానికి రచయితనే ఆయన. అందుకే పౌలు గారు ఆ మర్మమును రోమీలకు రాస్తున్న పత్రికలో ఎలా రాస్తున్నాడంటే, కుమ్మరివాడు మరి మట్టి ముద్ద. ఆ మర్మాన్ని ఎలా విప్పుతున్నాడంటే, కుమ్మరివాడు మట్టి ముద్ద. కుమ్మరివాడికి అధికారం ఉన్నది. ఆ మట్టి ముద్దతో ఘనమైన పాత్రనైనా చేయవచ్చు, ఘనహీనమైన పాత్రనైనా చేయవచ్చు. రూపించబడినది రూపించు వానితో నన్ను ఎందుకు ఇలా రూపించినావని అడిగే హక్కు లేదు అక్కడ. ఎందుకంటే ఆ మట్టి ముద్ద పైన కుమ్మరివాడికి అధికారం ఉన్నది. మాట చెప్పాలని, ఈరోజు నువ్వు ఈ
వర్తమానంలో ఉన్నావంటే, వర్తమానం అంటే ఏదో పుస్తకాలు చర్చ్, మా ఇంట్లో ఉన్నాయి, మా ఇంట్లో పక్షిరాజు బొమ్మ ఉన్నది, మా ఇంట్లో అగ్నిస్తంభం ఫోటో ఉన్నది, మా ఇంట్లో కూడా అదిగో నేను కూడా బండిపోయిన, అదిగో నేను పక్షిరాజు ఫోటో ఇప్పించుకున్నా, అది కాదు నేను మాట్లాడేది. వర్తమానంలో ఉన్నామంటే నిజంగా నువ్వు వాక్యంలో ఉన్నావని అంటారు. ఏమన్నారు? మీరు నా యందు, నా మాటలు మీ యందు ఉన్నాయి ఎడల, మీరు నా యందును, నా మాటలు మీ యందు ఉన్నాయి ఎడల, అంటే ఆయన మాటలు మనలో ఉన్నారు. ఇప్పుడు ఆయనలో మనం ఉండుంటే ఆయన మాటలు మనలోకి వస్తాయి. ఇప్పుడు అది నువ్వు వర్తమానంలో ఉండడం అయి ఉన్నది. ఒక సంఘంలో ఉండడం కాదు. ఒక పక్షిరాజు సంఘాన్ని నేను చెంది ఉన్నాను, నేను ఇంటర్నేషనల్ చర్చికి చెంది ఉన్నాను, మా పాస్టర్ తెలుసా నీకు, మా పాస్టర్ చాలా ఫేమస్, అది కాదు. క్రీస్తులోనూ ఉంటే, క్రీస్తు ఎవరు? ఈ గడియ వర్తమానం, ఈ కాలం వాక్యం, ఆయనే యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆ యేసుక్రీస్తులో కనుక నువ్వు ఉంటే నీకు ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే దానికున్న విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. చూడండి, బైబుల్ మొత్తము ఒక లవ్ స్టోరీ, ఒక ప్రేమ కథ, ఒక వివాహం కథ, అవునా కదా? మ్యారేజ్ స్టోరీ. ఆది కాలం ప్రారంభమైనదే వివాహంతో ప్రారంభమైంది. కుమార్తెను కనుల ద్వారా కాలేదు. దేవుడు చేసిన మొట్టమొదటి కార్యం ఏంటిది? ఒక భర్తను తీసుకొచ్చి ఇంకో భార్యతో ఏకం చేశాడు. ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఏకం చేశాడు. వివాహముతో మొదలైంది ఆది కాండం. మరి ప్రకటన దేంతో ముగించబడుతున్నది? సేమ్ వివాహంతో కాదా? గొర్రెపిల్ల భార్య ఏమంటున్నారు యోహానుతో? ఆ దూత ఏమని చెప్తున్నారు? ఇదిగో గొర్రెపిల్ల భార్యను నీకు కనపరుస్తాను. ఇక్కడికి రాని తెలుసా ఉన్నాడా లేదా? అదిగో తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేము పరలోకం దిగొచ్చడం నేను చూశాను అన్నాడు ఆయన. మళ్ళీ వివాహం అక్కడ. మనం చరిత్ర యొక్క ముగింపులో ఉన్నాం, మనం బైబిల్ యొక్క ముగింపులో ఉన్నాం. ఇక మరి బైబిల్ మధ్యలో కూడా వివాహాలు ఉన్నాయి. అవునంటారా? బైబిల్ మధ్యలో కూడా వివాహములు ఉన్నాయి. ఏంటి నా వివాహం? మీరు గమనించండి. యాకోబు మరియు రాహేలు వివాహం, అవునా కదా? ఇస్సాకు మరియు రిబ్కా వివాహం, యోసేపు ఆసనగల వివాహం, బోయాజు రూతు యొక్క వివాహం, ఆమేన్, హల్లెలూయా. ఐశ్వర్యస్ రాజు మరియు ఎస్తేరు యొక్క వివాహం. మధ్యలో కూడా వేరే వివాహం పెట్టాడు ఆయన. యేసుక్రీస్తు భూమిపైకి శరీరంగా వచ్చినప్పుడు, మొదటి దానిలో ఆయన వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతమే దేంట్లో అంటే వివాహంలో చేశాడు. నీరు ద్రాక్షరసంగా మార్చి కానానే ఊరిలో, అవును కాదా? కానానే ఊరిలో ఆయన ఫస్ట్ మిరాకిల్ చేశాడని బయట చెప్తా ఉన్నారు. కారణం ఏంటిది? బైబిల్ మొత్తము వివాహంతో, కుటుంబంతో ముడివేయబడి ఉన్నది. బైబిల్ ఈజ్ ద ఫ్యామిలీ బుక్. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక కుటుంబ పుస్తకం అయి ఉన్నది. కుటుంబానికి సంబంధించిన పుస్తకం. భర్త భార్యలు, హస్బెండ్ అండ్ వైఫ్, వింటున్నారా లేదా? అదే మొత్తం బైబిల్లో రాయబడి ఉన్నది. వాళ్ళ మధ్యలో జరుగుతున్న ప్రేమ కథని, ఆ భర్త భార్య మధ్యలో జరుగుతున్న ప్రేమ కథని బైబిల్లో రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రకటన 10లో ఆయన మనుషులలో దూతగా దిగొస్తున్నప్పుడు ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఏదో పుస్తకం, ఫ్యామిలీ ఆల్బమ్, కుటుంబంలో ఆల్బమని. ఆయన ఏం తీసుకొస్తున్నారు? కుటుంబంలో ఆల్బమ్ తీసుకొస్తున్నారు. ఆయన వధువుగా, ఆయన భార్యగా ఎవరు ఉన్నారో వాళ్ళ ఆల్బమ్ తీసుకొస్తా ఉన్నారు ఆయన. నీకు అర్థంగా ఉన్నదానికి అది ఫ్యామిలీ ఆల్బమ్ అని. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ 5వ అధ్యాయంలో ఆ భార్య భర్తలను కూర్చిన మర్మమును క్రీస్తుకు సంఘమును మధ్యలో పోలుస్తూ చెప్తా ఉన్నాడు ఆయన కదా. క్రీస్తుకు సంఘమునకు మధ్యలో అది మర్మం అంటున్నాడు. ఆ వివాహం అన్నది ఒక మర్మమై ఉన్నది అంటున్నాడు. మ్యారేజ్ ఈజ్ అ మిస్టరీ. వివాహం అన్నది ఒక మర్మం అంటున్నాడు ఆయన.
అది క్రీస్తుకు సంఘానికి మధ్యలో ఉండాలంటున్నాడు. మీకు తెలుసా ఇప్పుడు మనము ప్రకటన 19 ప్రకారముగా ఇప్పుడు మనం వివాహ మహోత్సవంలో ఉన్నామని. మనం ఉంటున్న ఈ కాలం గురించి యేసు ముందుగానే ఉపమానంలో చెప్తున్నాడు. ఆయన ఆ రాజకుమారుని యొక్క వివాహం గురించి ఎందుకు చెప్పాడు? ఆ ఉపమానం మన కోసమే, మన కాలం కోసమే. అవునంటారా? ఆ అర్ధరాత్రి వేళ కేక, మతస్వామి 10 మంది కన్యకలు అర్ధరాత్రి వేళ కేక, ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి. ఆ ఉపమానం ఎందుకు చెప్తా ఉన్నాడు? మన కోసమే. ఏదో కదా వివాహం మన కోసమే చెప్తా ఉన్నాడు ఆయన. Seventh seal was preached in parables. 7వ ముద్ర అక్కడ ఉపమానముల రూపంలో బోధించబడ్డది. అక్కడ మత్తయి 24:25 అధ్యాయంలో 6 ముద్రలు నేరుగా బోధించేశారు ఆయన. అవునంటారా? ఇది మత్తయి 24 అధ్యాయంలో. కానీ 25 అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఉపమానంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ ఉపమానం మీరు గమనిస్తే వివాహం గురించే చెప్తున్నాడు. ఆయన పెళ్లి కుమారుడు అంటున్నాడు, పెళ్లి కుమార్తె అంటున్నాడు, మధ్యలో కేక అంటున్నాడు, ఇదిగో గిరికలను శుభ్రం చేసుకునే సమయం అంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన యేసు గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించే. ఏ కాలం గురించి మాట్లాడుతున్నాడు? మన కాలం గురించే. ఏ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు? ఏ ముద్ర గురించి మాట్లాడుతున్నాడు? ఆయన పట్టుకున్నారా మీరు? దీస్ ఆర్ ఆల్ హిడెన్ మిస్టరీస్. ఇవన్నీ కూడా దాచబడిన సత్యాలు, మర్మములు. ఇవన్నీ దాచబడిన సత్యంలో మర్మములు. ఇప్పుడు ఈ మర్మములను విప్పడానికి ముందుకు వచ్చాడు. 7వ దూత యొక్క పరిచయం ఏంటంటే మర్మములను విప్పడం, ఈ మర్మములను తెరవడం. రాయబడిన మర్మములు, రాయబడిన సత్యం యొక్క మర్మములు, రాయబడని యొక్క మర్మములు, రెండింటిని విప్పడానికి వచ్చాడు. రాయబడనివే ఏంటంటే 7 ఉరుములు. ప్రకటన 10లో 7 ఉరుములు రాయబడలేదు. ఇప్పుడు ఆ రాయబడని ఆ సత్యములను కూడా, ఆ మర్మములను కూడా, ఆ 7 ఉరుములను కూడా ఆయన విప్పడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే రాయబడిన వాక్యం కిందది రాయబడని వాక్యం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రాయబడిన వాక్యము అన్నోన్ లాంగ్వేజ్, అర్థం కాని భాషలో ఉంది. ఆమేన్. దానియేలు కాలంలో ఎలాగైతే అర్థం కాని భాష, గోడ మీద చేవిరాత, అది ప్రపంచంలో ఉన్న అందరినీ పిలిచాడు ఆ రాజు. బెల్షస్సర్ రాజు పిలిచాడా లేదా? వినపడలేదు నాకు. ప్రపంచంలో ఉన్న జ్ఞానులను, గారెడి విద్య గల వారిని, ఆ తర్వాత కనబడ్డారు శాస్త్రులను, చిన్నంగి అందరిని పిలిచాడు ఆయన. అన్ని లాంగ్వేజెస్ ప్రపంచంలో. ఎందుకంటే అప్పుడు వాళ్ళ రాజ్యము వాళ్ళ రాజ్యము ఏది? బబులోను రాజ్యం. ప్రపంచం అంతా ఉందా లేదా? అప్పుడు అన్ని ప్రపంచ దేశాలన్నీ వాళ్ళ రాజ్యం కిందనే ఉన్నాయి. సో అందుకే ప్రపంచ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పిలిపించారు. కానీ ఎవరో ఆ భాషను, ఆ అన్నోన్ లాంగ్వేజ్ ని, ఆ తెలియని భాషను చదవలేకపోయారు. ఆ అన్య భాషను చదవలేకపోయారు. కానీ దానియేలు ఉన్నాడు అక్కడ. ఆయన పరిచయం ఏంటో తెలుసా? ఆ అన్య భాషను, ఆ అన్నోన్ లాంగ్వేజెస్, ఆ తెలియని భాషను దాన్ని చదివి దాని అర్థం చెప్పడం. ఇప్పుడు మళ్ళీ అలాంటి దానియేలు వచ్చిన మన కాలాన్ని ఇప్పుడు దేవుడు మళ్ళీ అలాంటి దానియేలు పంపించాడా? You know, Bible is full of mysteries. Bible is not a history. Bible is a mystery. పరిశుద్ధ గ్రంథం అనేది చరిత్ర కాదు. పరిశుద్ధ గ్రంథం అనేది మర్మం. ఇట్స్ నాట్ ఎ హిస్టరీ, ఇట్స్ ఎ మిస్టరీ బుక్. ఇది అన్నోన్ లాంగ్వేజ్. ఇది ఉంది, అందరూ దాని భాషలో తర్జుమా చేస్తున్నారు కానీ దాని అర్థం చెప్పలేకపోతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే అర్థం చెప్పలేని వాళ్ళు ఆ భాష చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. రైట్, అంతేనా కాదా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చూడండి, మీరు ఒక తరగతి నుండి ఇంకో తరగతికి వెళ్ళినప్పుడు మీకు కొత్త పుస్తకాలు ఇస్తాను. ఆ తరగతి పుస్తకాలు ఇస్తాను. సోషల్ ఇస్తారు, సైన్స్ ఇస్తారు, మ్యాథ్స్ ఇస్తారు,
నువ్వు దాన్ని తీసి చదువుతూ ఉంటావు. ఇప్పుడు సైన్స్ ఉందనుకో, సైన్స్ తీసి చదువుతూ ఉంటావు, సోషల్ చదువుతూ ఉంటావు, కానీ నీకు అర్థం కాదు. అందుకే నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాను, రైట్? ఇప్పుడు అది నీకు అన్నోన్ లాంగ్వేజ్, అన్నోన్ లాంగ్వేజ్, నీకు తెలియని భాష. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ అని ఉంటుంది మ్యాథ్స్లో. ట్రిగ్నోమెట్రీ అంటే క్యాల్కులస్ అని ఉంటుంది. క్యాల్కులస్ ఏంటిది? చదువుతావు, CLACIUS క్యాల్కస్ అని చదువుతావు, కానీ అది నీకు అన్నోన్ లాంగ్వేజ్, అది నీకు అర్థం కాని భాష. నీకు మళ్ళీ టీచర్ ఉంది, నీ మ్యాథ్స్ టీచర్ ఉంది. వాట్ ఈస్ క్యాల్కస్, వాట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ, వాట్ ఈస్ జియోమెట్రీ, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అని మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు నీకు అది అర్థమవుతా ఉంటే, అప్పుడు నువ్వు అది చదువుతా ఉంటే క్యాల్కులస్ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది, ట్రిగ్నోమెట్రీ అంటే ఏమిటో నీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని చెప్పి సేమ్ థింగ్ అన్నమాట. ఈరోజు కూడా ఈ బైబిల్ చాలా మంది దగ్గర, చాలా దేశాలలో ఆయా భాషలో తర్జుమా చేయబడి ఉన్నది, కానీ అది ఇంకా అన్నోన్ లాంగ్వేజ్. సంఘశాఖలకు ఇంకా అది అర్థం కాని భాష, తెలియని భాష. అది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. ఇది ఒక ఫ్యామిలీ బుక్ అని వాళ్ళకి తెలియదు, ఇది ఒక కుటుంబ పుస్తకం అని వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదు దాన్ని. శ్రీమతి ఆదాము దగ్గర జరుగుతున్న ఆ కార్యం ఏదైతే ఉందో అది వాళ్ళు చూడలేదు దాన్ని. అది భార్య భర్తల సంబంధం వాళ్ళు చూడలేదు. దేవుడు మొట్టమొదటిగా మొదలు పెట్టిందే భార్య భర్తల సంబంధంతో, తండ్రి కొడుకుల సంబంధంలో కాదు, తండ్రి కొడుకు కూతుర సంబంధంతో కాదు, భార్య భర్తల సంబంధంతో మొదలు పెట్టాడు ఆయన. ఫ్యామిలీ అంటే ఏంటి? భార్య భర్త, తర్వాత వాళ్ళు పుట్టే పిల్లలు. ఒప్పుకుంటారా మీరు? భార్య భర్తలతో మొదలు పెట్టాడు ఆయన. మళ్ళీ ఈ పుస్తకం దేంతో ముగించబడుతుంది? పరిశుద్ధ గ్రంథం మళ్ళీ భార్య భర్తలతో. అది వాళ్ళకి తెలియదు. మొదటి ఆదాము భూ సంబంధమైన వాడు, రెండవ ఆదాము పరలోక సంబంధమైన వాడు. మొదటి ఆదాము పొందుకున్న భార్య, మొదటి ఆదాము భర్త అయితే అతను పొందుకున్న భార్య భూ సంబంధమైనది, కానీ పరలోక సంబంధమైన, లేకపోతే రెండవ ఆదామైన ఆయన పరలోక సంబంధమైన ఆయన పొందుకోబోయే భార్య పరలోక సంబంధమైనది. వివాహంతో ప్రారంభమైంది బైబిల్, వివాహంతోనే ముగించబడుతుంది. మొదటి ఆదాముతో ప్రారంభమైంది బైబిల్, చివరి ఆదాముతో, కడపని ఆదాముతో బైబిల్ ముగించబడుతుంది. దీన్ని మీరు చూడగలరా? సంఘశాఖలలో ఎందుకు? అది వాళ్ళకి అన్నోన్ లాంగ్వేజ్, అది వాళ్ళకి అర్థం కాని భాషలో ఉంటుంది. బ్రదర్, వాళ్ళకి అర్థం కాని భాష అంటాను, తెలుగులో ఉంది కదా, చదవలేరా? చదువుతారు, చెప్తాను కదా. ఇప్పుడు నీకే ఉదాహరణ చెప్తాను. 9th నుండి 10th పోయినావు, 10th క్లాస్ పుస్తకాలు కొనుక్కుంటావు, చదువుతావు, కానీ నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఇలా అంటావా? నాకు మొత్తం అర్థమైపోతాను, నేను స్కూల్ పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉన్నది ఇంగ్లీష్ భాషనే, కానీ అది నీకు అర్థం కాదు. అన్నోన్ లాంగ్వేజ్ అది నీకు అర్థం కాని భాష. ఎప్పటి వరకు అంటే ఒక టీచర్ వచ్చి, ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చి దాన్ని వివరించేదాకా. సేమ్ థింగ్ ఈ బైబుల్ ఈ 6000 సంవత్సరాల నుండి అన్నోన్ లాంగ్వేజ్. పాత నిబంధన 4000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2000 సంవత్సరాలు. 6000 సంవత్సరాల నుండి ఇది అర్థం కాని భాషలో ఉంది. ఇది ఎప్పటి వరకు? 7వ దూత వచ్చేదాకా. 7వ దూత వచ్చినప్పుడు ఇదిగో ఇప్పటి వరకు ఈ దానియేలు వచ్చేదాకా, మన కాలం దానియేలు, మన కాలం 7వ దూత వచ్చేదాకా ఇది ఇంకనూ అర్థం కాని భాషలోనే రాయబడి ఉన్నది. ఆయన వచ్చి మర్మమును తెరిచినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు మనకు దీని అర్థమవడం మొదలైంది. విచిత్రమైన దీని అర్థం ఎలా అర్థమవడం మొదలైందంటే, దీనికి నీకు సంబంధం ఉందని అర్థమైంది. ఈ గ్రంథం తెరవడం ద్వారా నీ జీవితం తెరవబడింది. దేవుడు నీ జీవితాన్ని తెలుస్తా ఉన్నాడు. ఈ గ్రంథం యొక్క మర్మములో నువ్వే బాగున్నావని, నీ జీవిత కథ దారున్నదని ఈ గ్రంథం తెరవడం ద్వారా నీకు అర్థమైందా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.
ఆ దేవుని ప్రణాళిక, ఆ దేవుని సంకల్పం నీకు అర్థమవడం మొదలైంది. నీ జీవితం గురించి దేవుని ప్రణాళిక, నీ జీవితం గురించి దేవుని సంకల్పం, నీ జీవితంలో ఆ సంఘటనలు ఎందుకు జరిగినాయో నీకు అర్థమైంది. నీ జీవితంలో ఆ విషయాలను దేవుడు ఎందుకు అనుమతించాడో నీకు అర్థమైంది. ఎందుకంటే ఎలా అర్థమైందంటే ఇదిగో ఈ గ్రంథం చదవబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది నీ జీవ గ్రంథాన్ని తెరిచింది, నీ జీవిత గ్రంథాన్ని తెరిచింది మర్మం. చూడండి, ఆ రోజున దానియేలు గోడ మీద చేవరాతను చదివినప్పుడు మేనే మేనే టేకల్ ఫాసిల్ అని చదవడమే కాదు, దాని అర్థం కూడా చెప్పాడా? నువ్వు త్రాసులో కొలవగా కొత్తగా కనబడుతుంది కనుక ఇదిగో నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయమని వేరొకరికి ఇవ్వబడుతుంది. అవునా? అది ఒక రాజుకు సంబంధించిన జీవితం, అది ఒక రాజ్యానికి సంబంధించిన జీవితం. రైట్? ఆ మర్మము ఒక రాజ్యానికి, ఒక రాజుకు సంబంధించినదని. ఆ రాత్రే కల్దీయుడు రాజైన బెల్షస్సర్ హతము చేయబడ్డాడు. ఆ రాత్రే ఎవరు అతన్ని హతం చేసింది? మాదీలు పారసీకులు. నెక్స్ట్ మాదీలు పారసీకులు రంగం పైకి వచ్చారు, ప్రపంచాన్ని పరిపాలించడం మొదలు పెట్టారు. అదొక టర్నింగ్ పాయింట్, అదొక టర్నింగ్ పాయింట్. అది ఎక్కడి నుండి? బబులోను రాజ్యము నుండి మాదీలు పారసీకుల రాజ్యం. రైట్? అవునా కాదా? వింటున్నారని చెప్పి ఆ గోడ మీద చేవరాత వచ్చినప్పుడు అదొక టర్నింగ్ పాయింట్, అదొక మూల మలుపది. ఇప్పుడు ఒక రాజ్యము నుండి ఇంకో రాజ్యము. చూడండి, ఇప్పుడు మాదీలు పారసీకుల రాజ్యం, వీళ్ళ రాజ్యం వేరు, వీళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ సాంప్రదాయాలు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు బబులోనుతో పోల్చుకుంటే. ఇప్పుడు ప్రజలు మళ్ళీ మాదీలు పారసీకుల యొక్క రాజ్యంకి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళ యొక్క పద్ధతులు మారాలని, ఇప్పుడు వీళ్ళ యొక్క ఆచారాలు మారాలి, ఇప్పుడు వీళ్ళ యొక్క సంస్కృతి మారాలి, వీళ్ళ యొక్క నాగరికత మారాలి, వీళ్ళకి ఇప్పుడు లాస్, వీళ్ళ చట్టాలు మారుతాయి. బబులోను చట్టాలను మాదీలు పారసీకులు పాటించారు, వాళ్ళ చట్టాలు వాళ్ళకు ఉంటాయి. మీకు అర్థమైందని చెప్పి ఎప్పుడు ఇదంతా జరిగింది? ఒక గోడ మీద చేవరాత జరిగినప్పుడు. బ్రదర్, ఇప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ గోడ మీద చేవరాత వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఏంటిగా గోడ మీద చేవరాత? అదిగో ఇక్కడ కనబడతా ఉంది, అన్నోన్ లాంగ్వేజ్, అర్థం కాని భాషలో ఉన్నది. ఇక్కడ గోడ మీద చేవరాత. ఇక్కడ ఆయన ఎలా ఉన్నారు? ఈ ప్రపంచానికి, ఈ నాగరికతకు, ఈ సంస్కృతికి తీర్పు తీర్చే కళ్ళతో వచ్చారు ఇప్పుడు ఆయన. సుప్రీం జడ్జ్ గా, సర్వోన్నత న్యాయాధిపతిగా వచ్చారు ఇప్పుడు ఆయన. మీకు అర్థమైందా చెప్పింది? ఆమేన్ అంటారా? దీన్ని ఎవరు చదవగలరు లేదా? దీన్ని కేవలము దానియేలు మాత్రమే చదవగలరు, దానియేలు మాత్రమే మీరు అర్థం చెప్పగలరు. అందుకే దేవుడు మన కాలానికి దానియేలు పంపించారా? ఎవరు? మన కాలపు దానియేలు అయి ఉన్నారు ఆయన. ఎందుకు వచ్చారు? ఇదిగో ఈ అర్థం కాని భాషను చదివి వినిపించడానికి. ఆయన వచ్చినప్పుడల్లా ఆ దేశానికి, అప్పుడున్న ప్రపంచంలో ఉన్న దేశాలకు, అప్పుడున్న రాజ్యాలకు అది తీర్పయినది. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశం, ఆ చేవరాత వచ్చిన సమయంలో ఉన్న దేశం, ఆ రాజ్యము, దానికి సంబంధించిన రాజు తీర్పు తీర్చబడుతున్నాడు. ఎవరు ఇప్పుడు ఈ ప్రపంచానికి రాజు? అపవాది, సాతానుడు. ఈ రాజ్యాలను ఎవరు పరిపాలిస్తున్నారు? లూసిఫర్, సాతానుడు కాదా? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పలేదా? రాజ్యాలన్నిటినీ, లోక రాజ్యాలన్నిటినీ, వాటన్నిటిని యేసు చూపించేమన్నారు. ఇవన్నీ నాకు అన్నాడా లేదా? నేను ఎవరికి ఇవ్వబోతున్నా వారికి ఇస్తానని అన్నాడా లేదా? సో వారికి తీర్పు తీర్చడానికి వచ్చారా ఇప్పుడు ఆయన? హల్లెలూయా. అందుకే దానియేలు వచ్చి దాన్ని చెప్పాడు ఆయన. మన కాలం దానియేలు వచ్చి ఈ గోడ మీద చేరాలని మరొకసారి ఆయన చదివి వినిపిస్తా ఉన్నాడు. ఆయన చదివి వినిపించడమే కాదు, ఇప్పుడు తీర్పు తీర్చబడుతున్నది.
ఇప్పుడు లూసిఫర్ రాజ్యం తీసివేయబడి 1000 ఏళ్ల పరిపాలన క్రీస్తు రాజ్యం స్థాపించబడుతున్నారు. లూసిఫర్ రాజ్యం యొక్క నియమ నిబంధనలు, చట్టాలు, నాగరికత, సాంప్రదాయాలు అవన్నీ ఏవి కూడా ఇప్పుడు యేసుక్రీస్తు స్థాపిస్తున్న 1000 ఏళ్ల పరిపాలన రాజ్యంలో కొనసాగవు. చట్టాలు మారిపోతాయి, సంస్కృతి మారిపోతుంది, నాగరికత మారిపోతుంది, రాజు మారిపోయారు. మీరు గమనించారా? ఐశ్వర్యేశ్వర రాజ్యం కాలం అదే మాదిరి పారసకుల రాజ్యం. అప్పుడైనా ఎస్తేర్ కథ జరిగింది, బబులోను కాలంలో కాదు, లేకపోతే గ్రీకుల కాలంలో కాదు, లేకపోతే అన్ని రోమన్ల కాలంలో కాదు. మాదిరి పారసకుల రాజ్యం ఎట్లా స్థాపించబడింది? గోడలు చెరాత ద్వారా. దాన్ని చదవండి. మాదిరి పారసకుల రాజ్యం ఎలా వచ్చింది? గోడలు చెరాత ద్వారా. ఎస్తేర్ కథ ఎక్కడ జరిగింది? మాదిరి పారసకుల రాజ్యంలో. అయ్యో, సో ఇప్పుడు మళ్ళీ గోడలు చెరాత జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు రాజ్యం మారబోతుందా లేదా? రాజు మారబోతున్నాడా లేదా? చట్టాలు మారబోతున్నాయా లేవా? పరిపాలన మారబోతుందా లేదా? అయితే ఎస్తేర్ రావాలి. ఇప్పుడు ఎవరు రావాలి? ఎస్తేర్ రావాలి. ఇప్పుడు మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఇప్పుడు బబులోను రాజ్యం యొక్క పరిపాలనలో ఉన్న ఆ నాగరికత, ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు, ఆ ఆచారాలు, ఆ చట్టాలు, ఆ సిద్ధాంతాలు ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన రాబోతున్న క్రీస్తు రాజ్యంలో పనిచేయవు. అవి పనిచేయవు. ఈ రాజ్య చట్టం వేరు. అందుకే నువ్వు ఏ రాజ్యానికి వెళ్ళబోతున్నావో ఆ రాజ్యం యొక్క చట్టము ఇక్కడ నువ్వు జీవించి చూపించాలి. అందుకే ఇక్కడ పేదలు గారు అంటాడు, యాత్రికులు అంటాడు. నేను ఎవరికి ఇచ్చుకోమని చెప్పి రాస్తున్నాను అంటే యాత్రికులు. మనం యాత్రలో ఉన్నాం, మనం ప్రయాణంలో ఉన్నాం, మనం పరదేశులం, మనం ఈ దేశస్తులం కాదు, పరదేశులం. అదిగో ఆ పాదవుల దగ్గర రాబోతున్న చిన్న రాయి వచ్చింది. ఆ రాయి అదే ఈ రాయి. పాదవుల దగ్గర వచ్చిన రాయి ఇదే రాయా? మర్చిపోయారు అప్పుడే దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసామా లేదా? పాదముల దగ్గర, రాజ్యము దగ్గర, ఆ 4వ రాజ్యం దగ్గర, అదే పోపు రోమ్ దగ్గర, పోపు రోమ్ యొక్క రాజ్యము దగ్గర చేతి సహాయం లేకుండా ఒక చిన్న రాయి వచ్చి మొత్తం 4 రాజ్యాలను తుత్తరీడు చేసిందా లేదా? వచ్చి పడింది పాదముల పైన. కానీ పాదముల దగ్గరకు వచ్చే రాజ్యానికి వచ్చినప్పుడు మొదటి 3 రాజ్యాలు 4వ రాజ్యంలో ఏర్పడ్డాయా లేవా? అందుకే 4వ క్రూర ముఖము ఎలా ఉందని రాశారు. ఆ 4వ జంతు ఆ క్రూర ముఖం ఎలా ఉందని దానియేలు 7వ అధ్యాయంలో రాశారంటే అది మొదటి 3 క్రూర ముఖాలు, మొదటి 3 జంతువులు ఏవైతున్నాయో ఏమేమి ఉన్నాయి? చిరుత, సింహము, ఎలుగుబంటి. 3 ఉన్నాయా లేవా? సింహం బబులోను, రైట్? ఎలుగుబంటి మాదిరి పారసీకులు, చిరుత ఎవరు? గ్రీకులు. ఈ 3 కలిపితే 4వది. ఈ 3 కలిపితే 4వ క్రూర ముఖం. ఈ 4వ క్రూర ముఖంలో 3 కనబడుతున్నాయి. ఈ 4వ క్రూర ముఖం ఎక్కడుందంటే పాదముల దగ్గర ఉంది. మరి చేతి సాధ్యం వచ్చినా ఎక్కడ పడిందంటే పాదముల దగ్గర పడింది. అవునా? గోడ మీద చేత ఎక్కడ వస్తుందంటే పాదముల దగ్గర వస్తా ఉన్నది. అవునా? అర్థమైంది రావండి. మరి మీరు గమనిస్తే చూడండి, ముద్రలు మొదటి 3 ముద్రలు ఒకటైతేనే 4వ ముద్ర. తెలుపు, నలుపు, ఎరుపు, ఈ 3. అవునా? తెలుపు మతం, ఎరుపు రాజకీయం, నలుపు దయ్యపు ఆత్మ. ఇప్పుడు ఈ 3 ఒకటయ్యి 4వదిగా అదే పాముల గుర్రం, అదే 4వదిగా ఏర్పడింది. అక్కడ
ఇస్ ఇట్ రైట్? మీకు అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు ఆ రాజ్యము పరలోక ఆ యొక్క వెయ్యేల పరిపాలన ఎక్కడ మొదలు కాబోతున్నదంటే, ఆ చిన్న రాయి వచ్చి పాదపరమైన పడినప్పుడు ఈ విగ్రహం అంతా తుంతులుగా చేయబడతా ఉన్నది, పూర్తిగా తుంతులు చేయబడతా ఉన్నది. అంటే మొత్తం ఈ లోక రాజ్యాలన్నీ తీసిపోయేబడి యేసుక్రీస్తు రాజ్యం ఏర్పరచబడతా ఉన్నది. అందుకే మళ్ళీ ఇప్పుడు ఘోరమైన చేయరాగా వచ్చింది. కానీ ఘోరమైన చేయరాగా ఎప్పుడు అన్నోన్ లాంగ్వేజ్, అది ఎవరికి తెలియని భాష, అది ఎవరికి అర్థం కాని భాష, ఎవరు దాని అర్థం చెప్పలేని భాష. అది కేవలం దానిలో మాత్రమే చెప్పగలరు. అది వచ్చినప్పుడల్లా ఒక రాజ్యానికి, ప్రపంచానికి, రాజుకి, అందరికీ నిర్వహించబడతా ఉన్నది. చరిత్రలో ఒకసారి వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ రాజుకు తీర్పు తీర్చబడ్డది. మొత్తం ప్రపంచంలో ఉన్న రాజ్యానికి ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన కాదా? నెబుకద్నెజర్ కుమారుడు బెల్షాసర్ కాదా? బబులోను రాజు యొక్క కుమారుడు అవునా కాదా? బెల్షాసర్ అవునా కాదా? వినబడలేదు నాకు. మొత్తం రాజ్యానికే ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రపంచానికే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ వచ్చేం జరిగింది? అక్కడ తీర్పు తీర్చబడింది. బ్రదర్, ఇప్పుడు ఆ చిన్న రాయి అదేంటల్లా తలరాయి, అదేంటల్లా తలరాయి, ఒక రాయి తలరాయి. నేను పోయిన వారని చెప్పినట్టు పిరమిడ్ పట్టణం, పిరమిడ్ ఎప్పుడు కూడా ఒక రాయితో ముగించబడుతుంది. దాని కట్టడం దేంతో ముగిస్తారంటే ఫైనల్, చివరిగా ఉండేది ఒకటే రాయి. ఇప్పుడు ఆ తలరాయి, ఆ తలరాయి వింటున్నారా? ఆ రాయే, ఆ శిరస్సు, ఆ తలరాయి ఇదిగో ఇప్పుడు వస్తా ఉన్నది, పాదముల దగ్గర వస్తా ఉన్నది. హల్లెలూయా. ఆ రాయి ఏం చేసిందట? అది మొత్తం తుత్తులేలుగా ఆ విగ్రహాన్ని చేశాక ఇక భూమి మీద దానికి స్థలం లేకుండా గాలి దాన్ని పోయినంత దాని గాలిలో కొట్టుకుపోయాక అప్పుడు ఆ రాయే పెద్ద పర్వతంగా మారింది, ఒక పెద్ద రాజ్యంగా మారింది. అది పర్వతం రాజ్యం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ రాయే ఈ తలరాయి. ఈ తలరాయి ఎందుకు వచ్చింది? మొత్తం తుత్తునీలు చేయడానికి, మొత్తం ఈ లోక రాజ్యం తుత్తునీలు చేయడానికి. ఇప్పుడు దీనికి రాజు ఎవరో కాదు, పోపు అయి ఉన్నాడు. ఎంతమంది తెలుసు? పోపని తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచమంతా ఒకే రాజ్యం ఏర్పరచబడి, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం ఏర్పరచబడి దానికి రాజుగా ఎవరు ఉండబోతున్నారు? దానియేలు 9వ అధ్యాయంలో చెప్పినట్టు వచ్చునట్టు రాజు. దానియేలు గ్రంథంలో వాడిని ఏమని పిలిచిడు? రాజు. వాడు రాజు అని పిలువబడ్డాడు. వాడు వచ్చినట్టు రాజు అనుంది అక్కడ. చూసినావా? ఆ వచ్చినట్టు రాజు అంటే ఎవరు? వాడు ఆ వస్తున్న రాజు అంటే వాడే, పోపు. వింటున్నారా? కానీ ఇప్పుడు తీర్పు వాడికి ఎలా రాబోతున్నది? ఇదిగో ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అన్నోన్ లాంగ్వేజ్, ఈ అర్థం కాని భాష ఏదైతే ఉందో మళ్ళీ అది ఒక సైకిల్గా, ఒక చక్రంగా మళ్ళీ తిరుగుతాను. ఇదివరకు చరిత్రలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ అది జరుగుతూ ఉన్నది. అక్కడ ఒక ఎస్తేరు కథ జరిగింది, అది జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఒక ఎస్తేరు కథ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఒక సాధారణమైన హెబ్రూ బాలిక, ఒక బానిసత్వంలో పుట్టి పెరిగిన హెబ్రూ బాలిక ఇప్పుడు రాజ్యంలో మటుకు సగం వరకు నీకు అధికారం ఇవ్వబడుతుందని స్థానంలోకి వచ్చిందా? సేమ్ ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నామా? మనం కూడా ఇప్పుడు ఆ స్థితికి వస్తా ఉన్నామా? ఏంటి నీ వర్తమానం? నిన్ను ఆ స్థితికి తీసుకెళ్తా ఉన్నది. నీ జీవితంలో ఆ పని జరిగిస్తా ఉన్నాడు దేవుడు. నిన్ను ఆ స్థాయికి తీసుకొస్తా ఉన్నాడు. దానికి కావాల్సిన ఛాలెంజ్ ని దేవుడు నీకు తెలుస్తా ఉన్నాడు. దానికి కావలసిన ఆ ప్రత్యక్షతను దేవుడికి ఇస్తా ఉన్నాడు. దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తా ఉన్నాడు, ఆ బైబిల్ నీకు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం జీవించబోయే జీవితం ఏదైతే ఉంటుందో రాబోయే కాలంలో ఆ 1000 పరిపాలనలో అదంతా విశ్వాసపు నాగరికత. విశ్వాసం అంటే ప్రత్యక్షత, బయలుపాటు, ఆత్మిచ్చే బయలుపాటు.
ఆ బయలుపాటు నాగరికతలో మనం ఉండబోతా ఉన్నాం. అందుకే దేవుడు ఇప్పుడు మనకి బయలుపాటిస్తా ఉన్నాడు. అందుకే దేవుడు మనకి ఇప్పుడు ఈ బయలుపాటు మీద బ్రతకడం ఎలాగో నేర్పిస్తా ఉన్నాడు. ఆయన ఈ ఫేత్ సివిలైజేషన్ లో, ఈ విశ్వాసం నాగరికతలో ఎలా జీవించాలో నేర్పిస్తా ఉన్నాడు ఆయన. ఎందుకు దేవుడు నీకు కొన్నిసార్లు కొన్ని శ్రమలను, కొన్ని కష్టాలను, కొన్ని బాధలను, అవమానాలను, నిందలను అనుమతిస్తూ ఉంటాడు. ఆ ఫేత్ సివిలైజేషన్ లో, ఆ విశ్వాసం నాగరికతలో నువ్వు ఎలా జీవించాలో అది నీకు ఒక శిక్షణ అయి ఉన్నది, అది నీకు ఒక తరబీదు అయి ఉన్నది. నువ్వు వాక్యం పైన ఎలా ఆధారపడాలి, నువ్వు వాక్యం పైన ఎలా ఆనుకోవాలి, వాక్య ప్రత్యక్షతను ఎలా పొందుకోవాలి, అది అది నీకు తరబిదినిస్తా ఉంటుంది. అది నిజమా? ఈ అన్నోన్ లాంగ్వేజ్, ఈ తెలియని భాష ఏదైతే ఉందో, ఈ అర్థం కాని భాష, తెలియని భాష, అది దానియేలు ఉన్న కాలంలోనే వచ్చింది. దానియేలు బబులోను నుండి మాదీలు పారసీకుల కాలంలో కూడా జీవించారు. ఒప్పుకుంటారా మీరు? జీవించారా లేదా? గ్రీకుల కాలంలో జీవించలేదు, కానీ మాదీలు పారసీకుల కాలంలో జీవించారు. రైట్? వినబడలేదు నాకు? అవునా కాదా? ఇప్పుడు మీరు గమనిస్తే మన దానియేలు కూడా మహాబబులోను కాలం నుండి ఇప్పుడు మాదీలు పారసీకులు, అదే దేవుని రాజ్యం, అదే ఎస్తేరు సింహాసనం మీద కూర్చునే రాజ్యం కాలంలో జీవిస్తా ఉన్నాడు. విరాట్ ప్రవక్త బ్రెండాన్ గారు 1945లోనే చనిపోయాడు కదా పాస్టర్ గారు. హలో, మర్చిపోకండి, వర్తమానికుడు వర్తమానం ఒకటే. వర్తమానికుడు వేరు, వర్తమానం వేరు కాదు. వర్తమానము వర్తమానికుడు ఒకరే. ఇప్పుడు మనం ఇంకనూ 7వ దూత వర్తమానంలోనే ఉన్నాం. 7th ఏజ్ మెసెంజర్, 7వ దూత చెప్పిన వర్తమానంలోనే మనం ఉన్నాం. ఇంకా అర్థమైందని చెప్పింది. సో వర్తమానికుడు లేకపోయినను ఆయన తీసుకొచ్చిన వర్తమానంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇంకా ఆయన కాలం కిందనే ఉన్నామని లెక్కలోకి వస్తాం. 53 నుండి క్రీస్తు శకం 53 నుండి 170 సంవత్సరాల వరకు ఎఫెసీ సంఘకాలం. కానీ పౌలు గారు 170 సంవత్సరాల వరకు లేదా ఆయన? మీకు అర్థమైంది నేను చెప్పి? 170 సంవత్సరాల వరకు ఆయన లేదు, కానీ ఆయన కాలం ఎక్కడి వరకు నడిచింది, ఆయన వర్తమానం ఎక్కడి వరకు నడిచింది? 170 వరకు ఎఫెసీ సంఘకాలం. మళ్ళీ 170 నుండి 312 వరకు అది ఐరనియస్ యొక్క వర్తమానం, 2వ దూత స్ముర్ణ. అవునా? కానీ ఐరనియస్ కూడా 312 వరకు లేడు ఆయన. ఏ వర్తమానికుడు కూడా ఆ కాలం అంతా జీవించడు, కానీ అతను చెప్పిన వర్తమానం మాత్రం ఆ కాలం అంతా ఉంటుంది. అర్థమైందా నేను చెప్పింది? 1965లోనే వర్తమానికుడు వెళ్ళిపోయాడు, కానీ అతను చెప్పిన వర్తమానం మాత్రం ఇంకా 2020 వరకు కొనసాగుతూనే ఉన్నది. అది ఎప్పటి వరకు కొనసాగుతుందంటే ఎంత పడేదాకా కొనసాగుతూనే ఉంటుంది. అది నిజమని అమరంటారా? ఇప్పుడు వర్తమానికుడు చనిపోయాడని చెప్పి నువ్వు మళ్ళీ ఇంకో వర్తమానం కోసం ఎదురు చూడడం కాదు. ఎందుకంటే ఆ వర్తమానికుడు చనిపోయినా ఆ కాలానికి కావలసినంత వర్తమానాన్ని మొత్తము అతను ఇచ్చిపోయాడు బ్రతుకున్నాడు. వింటున్నారని చెప్పింది. అతని కాలానికి సంబంధించిన వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానం ఇచ్చిపోయాడు. చూడండి, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు కొలంబో వర్తమానం ఉంది. కొలంబో వర్తమానము ఎంత? 606 నుండి 1520, దాదాపు 1000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కొలంబో 1000 సంవత్సరాలు బతికిందా? కాదు. కానీ ఆ 4వ సంఘకాలము, అత్యోదయ సంఘకాలము, వింటున్నారా? ఆ చీకటి యుగము, దాదాపు సాతాను యొక్క 1000 ఏళ్ల పరిపాలన, ఆ పరిపాలన జరుగుతున్న సమయంలో ఈయన చెప్పిన వర్తమానం ఆ కాలానికి మొత్తం ఆ దాదాపు 1000 సంవత్సరాలకు సంబంధించింది. ఎప్పటి వరకు అంటే సార్దీసు 5వ సంఘకాలం, సార్దీసు సంఘకాలము ప్రారంభమయ్యేదాకా. ఆ సార్దీసు సంఘకాలం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు దేవుడు 5వ నక్షత్రాన్ని, 5వ వర్తమానం
వర్తమానికుడిని మార్టిన్ లూథర్ని దేవుడు పంపించాడు ఆయన. అప్పుడు ఆయన నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించుననే వర్తమానముతో వింటున్నారా? ఆయన నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని ఆ యొక్క నీతికరమైన వర్తమానంతో ఆయన బయలుదేరాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వర్తమానికుడు తాను జీవించుచున్న కాలం వరకే అది అతని వర్తమానం. దాని తర్వాత అతను చనిపోవడంతో ఇంకో కాలం మొదలైతుంది. అలా కాదు దేవుడు అలా కాదు. 7 సంఘ కాలాలను డివైడ్ చేసింది. 7 సంఘ కాలాలను ఆయన విభజించింది ఆ విధంగా కాదు. వింటున్నారా? 7 సంఘ కాలాలను ఆయన వర్తమానికుడు చనిపోతుంటే మరొక వర్తమానికుడు పుట్టినప్పటి నుండి ఆ మరొక వర్తమానికుడు పంపించేసి అక్కడి నుండి మళ్ళీ ఇంకొక సంఘకాలం ప్రారంభమైంది. అలా చేయలేదు దేవుడు. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త పుట్టక మునిపే 1909లో ప్రవక్త పుట్టాడు. 1906లోనే లవదిక సంఘకాలం మొదలైంది. ఎందుకు? ఇది పెంతెకోస్తుతో మొదలు కావాలి, పెంతెకోస్తు సంఘంతో మొదలు కావాలి. అజూసా వీధి దగ్గర నుండి 1906లో ఏం జరిగింది? అమెరికా దేశంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రం అయి ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో ద్వారా ఒక చిన్న గుంపు ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ ఎలా దిగొచ్చినదో అలా వాళ్ళు ఎదిగి వస్తున్నారు. అక్కడ మొదలైన ఉద్యమం జ్వాలలు ప్రపంచమంతా అది వెళ్ళడం ప్రారంభమైంది. ఒప్పుకుంటారా మీరు? అలా పెంతెకోస్తు ఉద్యమంతో లవదిక సంఘకాలం ప్రారంభమైంది. వర్తమానికుడు ఎప్పుడు పుట్టాడు? 1909లో పుట్టాడు. వర్తమానికుడు రంగంపైకి ఎప్పుడు వచ్చారు? వర్తమానికుడు ఎప్పుడు మొదలు పెట్టారు? 1946లో కూడా మొదలు పెట్టారు ఆయన. ఎందుకు? 1909 నుండి 1906 నుండి 1946 వరకు అది పెంతెకోస్తు యుగం. అది ఆ 40 సంవత్సరాలు పెంతెకోస్తు తరము, పెంతెకోస్తు యుగము. ఆ యుగం అయిపోవాలి. ఎందుకంటే మన కాలంలో ఒక తరం 40 సంవత్సరాలు. ఎంతమంది తెలుసు? మన కాలంలో ఒక తరం 40 సంవత్సరాలు, 40 years అంటే 40 సంవత్సరాలు ఒక తరం. ఇప్పుడు నాకు 40 దాటింది అంటే నేను ఒక తరం దాటినా. తెలుసా మీకు అసలు? నేను మరొక తరంలో జీవిస్తాను. ఇప్పుడు నేను 80 దాటే 2వ తరంలో దాటినట్టు, 3వ తరంలో గెలిపోయినట్టు. అమ్మేనంటారా? అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడైనా గుర్తుంచుకోండి, 1946లో విలియం బ్రెన్నాన్ గారు 7వ దూత రంగంపైకి వచ్చారు. పరలోకము నుండి ఆ దూత వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన జీవిత మార్గం మీద ఆయన చెప్పిన తర్వాత, మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలం ఇంకా లవదిక సంఘ కాలమే. దీనికి వర్తమానికుడు ఇంకా విలియం బ్రెన్నానే. ఆయన ఇచ్చిన వర్తమానమే ఈ కాలపు వర్తమానం. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఏ విధంగానైతే అక్కడ దానియేలు బబులోను నుండి మాదీను పరిస్థితులకు రాజ్యంలోకి వచ్చారు. ఆమేన్. అది కూడా గోడ మీద చేయవ్రాత. దాని అర్థం చెప్పాల్సింది కూడా ఎవరో కాదు, అప్పుడు ఒక రాజ్యము తీర్పు తీర్చబడింది, ఒక రాజుకు తీర్పు తీర్చబడింది, ఒక ప్రపంచాన్ని వెళ్తున్న ఒక రాజ్యానికి తీర్పు తీర్చబడింది. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా మహాబబులోను కాలం. అది బబులోను అయితే శిరస్సు, పాదముల దగ్గర మహాబబులోను. ప్రకటన 18 ప్రకారం రైట్. ఇప్పుడు కూడా మళ్ళీ దానియేలు వచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు మరొకసారి ఆయన ఆ అన్నోన్ లాంగ్వేజ్, ఆ అర్థం కాని భాష, తెలియని భాషను తీసుకొచ్చి పెట్టాడు ఆయన. దాని అర్థం ఎవరు చెప్పగలరంటే ఆయన మాత్రమే చెప్పగలరు. దాని అర్థమేంటి? ఒక దేశానికి తీర్పు, ఒక ప్రపంచానికి తీర్పు, ఒక మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్న రాజ్యానికి తీర్పు. ఆమేన్, హల్లెలూయా. తీర్పు తీర్చబడమే కాదు, ఇప్పుడు ఆ యొక్క ఎస్తేర్ కథ జరగడం, రాజ్యము మారి ఎస్తేర్ కథలోకి రావడం, అదేనా ఇప్పుడు జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఎంతమంది తెలుసు మనం మహాబబులో నుండి బయటకు వచ్చామని? తెలుసా మీకు? ప్రకటన 18లో ఏమనుంది? నా ప్రజల్లారా దాని పాపములలో పాలిభాగస్తులు కాకున్నట్లును, దానికి రాబోతున్న తీర్పులలో ఏవి కూడా మీపైకి రాకుండా ఉన్నట్లును, దానికి సంతృప్తించే ఆ తెగులు ఏవి కూడా మీకు రాకుండా ఉన్నట్లు దాన్ని విడిచి బయటికి రండి అన్నారు. ఎందుకంటే దానికి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది. తర్వాత ఆల్రెడీ చూసారు దాన్ని తీర్పు తీర్చడం.
హల్లెలూయా. అందుకే మనం ఏమయ్యాం, మళ్ళీ మనం ఇంకో రాజ్యంలోకి వచ్చాము. మహాబబులోను రాజ్యంలో మనం మరొక రాజ్యానికి వచ్చినామా? వచ్చామా? ఈ రాజ్యానికి రాజులంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ప్రభువైన యేసుక్రీస్తుగా ఇప్పుడు ఎస్ఐ ఇవ్వబడుతున్నది. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఎస్ఐ కథ జరుగుతా ఉన్నది ఏ రోజులలో. అంటే సమస్య ఏ రోజుల కింద ఇప్పుడు ఎస్ఐ కథ జరుగుతా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏర్పరచబడి ఉండాలి. ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన భవిష్యత్తు జ్ఞానంలో నిన్ను చూసి ఉండాలి. ఆయన భవిష్యత్తు జ్ఞానంలో నువ్వు ఉంటే, నిన్ను చూస్తుంటే, నిన్ను ఏర్పరచుకొని ఉంటే ఖచ్చితంగా నీకు ఈ విషయాలు అర్థమవుతాయి. ఎందుకు వెళ్ళాలంటే అది నీ జీవిత చరిత్ర కాబట్టి. అది ఇస్సాకు రిబ్కా యొక్క జీవిత మర్మం కాదు, నీ జీవిత మర్మం. వారి కథ కాదు అది, వారి వివాహ కథ కాదు అది, అది నీ వివాహ కథ. అందుకే నీకు ఖచ్చితంగా ఒక ఎలియాజర్ రావాలి. ఖచ్చితంగా నీకు ఒక ఎలియాజర్ వస్తారు. ఎలియాజర్ నీకోసం పంపించబడతారు. హల్లెలూయా. ఆ ఎలియాజర్ తీసుకొచ్చిన వర్తమానము నిన్ను ఇస్సాకుకు భార్యగా సిద్ధపరుస్తుంది. సిద్ధపరుస్తారా? అర్థమైందా నేను చెప్పింది? ఎలియాజర్ తీసుకొచ్చిన ఆ వర్తమానం. ఎలియాజర్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు, బహుమతులు తీసుకొచ్చారు. ఈవెన్ తల్లికి అలాగే అన్న సహోదరుడు కూడా తీసుకొచ్చారా? తల్లికి సహోదరుడికి. ఎవరు వాళ్ళిద్దరు? సంఘశాఖలు. ఇప్పుడు మన ఎలియాజర్ కూడా తీసుకొచ్చారు వాళ్ళకు. ఏంటిది? మొదటి రెండు ఈడుపులు అవి వాళ్ళకే. అందుకే ఆ మొదటి రెండు ఈడుపులు ఉన్నంతసేపు ఆయన అందరు వెంబడించారు. మన కాల ఎలియాజర్ని అందరు వెంబడించారు. అందరూ మా పట్టణానికి రా అంటే మా పట్టణానికి, మా దేశానికి రా అంటే మా దేశానికి రా. ఏరోప్లేన్ టికెట్లతో సహా రిజర్వ్ చేసి మరి పంపించారు. హోటల్ బుకింగ్స్ చేసి మరి పంపించారు. కానుక కావాల్సిన ముందే కానుక కూడా చెక్ రూపంలో ఇచ్చి మరి పంపించారు. ఏది? గిఫ్ట్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు, బహుమతులు ఆయన దగ్గర ఉన్నాయి కదా, తీసుకొచ్చారు కదా తల్లికి సహోదరుడికి. నీకు అర్థమైందా? అర్థమైందని చెప్పింది. కానీ ఈమెను తీసుకొచ్చిన ఈమె యొక్క బహుమతి వేరు. ఈమెకి ఇచ్చిన బహుమతి ఈమెను పెళ్లి కుమార్తెగా, ఇస్సాకు భార్యగా సిద్ధపరిచే బహుమతి. ఈమె కూడా మొదటి ఈడుపులు ఇచ్చారు. కానీ ఈమెకి ఏమి ఇచ్చారో తెలుసా? వర్తమానం ఇచ్చారు. ఈమె రెండు ఈడుపుల దగ్గర ఆగిపోలేదు. ఈమెను అడిగారు నువ్వు ఆ మనుషులతో వెళ్దువా అని. ఆమె అన్నది నేను వెళ్తానన్నదా. ఎందుకు? ఆమె తెలిసి ఈయనతో వెళ్తే, ఈయన వర్తమానాన్ని వెంబడిస్తే నేను నా భర్త ఇస్సాకును కలుసుకోగలుగుతా. ఎందుకంటే ఆయన చెప్పారు, నువ్వు ఏర్పరచబడిన ఇస్సాకు కొరకు ఏర్పరచబడిన వధువు, నువ్వు ఎన్నుకోబడిన వధువు అని చెప్పారు ఆయన. ఇదే మన ఎలియాజర్ చెప్పారు ఆయన. మన గురించి ఏమని చెప్పారు? నువ్వు ఏర్పరచబడిన వధువు ఉన్నావు, నువ్వు ఎన్నుకోబడిన వధువు ఉన్నావు ఇస్సాకు కోసం అని. హల్లెలూయా. ఈ మనిషిని వెంబడిస్తే ఖచ్చితంగా ఇస్సాకును కలుసుకుంటానని, ఖచ్చితంగా ఇస్సాకుకు భార్య అవుతానని ఈమె తెలుసు. అందుకే మొదటి రెండు ఈడుపుల దగ్గరనే సంఘశాఖలు ఆగిపోతే, కానీ రిబ్కా మాత్రము, ఏర్పరచబడిన వధువు మాత్రము, ఎన్నుకోబడిన వధువు మాత్రము వర్తమానంగా వెంబడించడం మొదలుపెట్టింది. ఆ గిఫ్ట్స్ దగ్గర ఆగిపోలేదాన్ని, ఆ వరాల దగ్గర, బహుమతుల దగ్గర ఆగిపోలేదాన్ని. పలకబడిన మానవచన దగ్గరికి వచ్చింది ఆమె, విప్పబడిన వాక్యవచన దగ్గరికి వచ్చింది ఆమె. హల్లెలూయా. వచ్చింది ఆమె. ఎందుకు? అది ఆమెను ఇస్సాకును కలుసుకునేటట్టు చేస్తా ఉన్నది. అది ఆమెను ఇస్సాకుకు భార్యగా ఉన్నట్టు చేస్తా ఉన్నది. అది ఆమెను ఇస్సాకుకు భార్యగా చేస్తా ఉన్నది. ఆమె
మొదటి 2 ఇడుపుల దగ్గర ఆగిపోలేదు ఆమె 3వ ఇడుపులోకి వెళ్ళింది. సంఘ శాఖలు 1962 వరకే ఆయన వెంబడించినాయి. కానీ 1963లో ఎప్పుడైతే ముద్రలు విప్పబడ్డాయో ఆయన వెంబడించడం ఆగిపోయింది. ఎలియాజర్ వెంబడించడం ఆగిపోయింది. ఎలియాజర్కి ద్వారాలు మూసేశారు. ఇక ఎలియాజర్ని వెంబడిస్తలేదు. ఇక ఎందుకు? కారణం ఎందుకు? వాళ్ళు ఏర్పాట్లో లేరు, వాళ్ళు ఎన్నికలో లేరు, వాళ్ళు కాదు వధువు. హల్లెలూయా. వధువు అంటే నువ్వై ఉన్నావు, మనమై ఉన్నాము. పెళ్లి కుమారుడు అంటే మనమై ఉన్నాము. అందుకే లేదు పలకబడిన మాట యొక్క వాక్యం దగ్గరకు వచ్చినామా. ఈ వర్తమానం ఏంటిది? పలకబడిన మాట. పలకబడిన మాట వర్తమానం. ఈ వర్తమానం ఏం చేస్తా ఉన్నది? నేను క్రీస్తు యొక్క భార్యగా, మన ఇస్సాకు యొక్క భార్యగా నేను సిద్ధపరుస్తా ఉన్నది. ఆయనను కలుసుకునేటట్టుగా చేస్తా ఉన్నది. ఆయనతో ఏకమవునట్టుగా చేస్తా ఉన్నది. ఆయనకు భార్యగా ఉన్నట్టుగా చేస్తా ఉన్నది. ఇప్పటికి మహిమ కలుగును కాక. అర్థమైందనే చెప్పండి. అందుకే ఈరోజు ఈ బైబిల్ చాలా మందికి ఎందుకు అర్థం కావట్లేదు? ఇట్స్ అన్నోన్ లాంగ్వేజ్. అది వాళ్ళ భాషలో తర్జుమా చేయబడి ఉన్నా వాళ్ళు దానిని వాళ్ళ భాషలో చదవగలిగినా మనకు అది అర్థం కాదు. 7వ దూత వర్తమానంలోకి వస్తే తప్ప. ఎవరైనా ఈ బైబిల్కి తర్జుమా ఇస్తే వాళ్ళు ఇస్తున్నది సొంత తర్జుమా, సొంత అనువాదం, అంతేగాని దేవుని అనువాదం కాదు. దేవుని అనువాదం 7వ దూత ద్వారా వచ్చింది. బ్రదర్ ఎట్లా చెప్తున్నాం? బైబిల్లో ఉంది కాబట్టి, ప్రకటన 10వ వచనంలో ఉంది కాబట్టి. దేవుని అనువాదం ఎలా వస్తుందో అక్కడ రాయబడి ఉంది. దేవుడి వాక్యానికి ఎలా అనువాదం ఇస్తారు, దేవుడి వాక్యానికి ఎలా అర్థం చెప్తారో అక్కడ రాయబడి ఉంది. ప్రకటన 10లో రాయబడి ఉంది. ఉందా లేదా? 7వ దూత 11 దినములలో అతను బూర ఊదపోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుడి మర్మమంతా సమాప్తమగును అన్నారా లేదా? దేవుడి మర్మమంతా సమాప్తమవుతుందని చెప్పానా లేదా? సో ఇప్పుడు దేవుడు తన వాక్యానికి ఎవరు ఎలా అయినా అర్థం చెప్పబోతున్నారంటే 7వ దూత ద్వారా. ఎందుకంటే దేవుని మర్మమంతా ఈ రాయబడి ఉన్న, దాచబడి ఉన్న ఈ సత్యాలన్నీ కూడా ఎవరి ద్వారా బయటపడబోతున్నారంటే 7వ దూత ద్వారా. ప్రకటన 10వ వచనం ప్రకారం. ఇప్పుడు ప్రకటన 10వ వచనం కాని వారి చేత ఎవరైనా దీని అర్థం చెప్తే దాని అర్థం ఏంటి? అది వాళ్ళ సొంత అర్థాలు చెప్తున్నారు, సొంత అనువాదాలు చెప్తున్నారు, కానీ అది దేవుడు అర్థం కాలేదు. 2000 సంవత్సరాల నుండి ప్రతి సంస్థ, ప్రతి సంఘ శాఖ ఈ బైబిల్ చదివి వాళ్ళ సొంత అర్థాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ విఫలమయ్యారే తప్ప ఏ ఒక్క సంస్థ కూడా వధువునిగా ఎవరిని సిద్ధపరచలేకపోయింది. పెళ్లి కుమార్తెగా క్రీస్తు భార్యగా ఎవరిని సిద్ధపరచలేకపోయింది. విఫలమైపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి అవన్నీ. ఎందుకంటే అది 7వ దూత ద్వారా మాత్రమే ఆ మర్మములు బయటపరచబడాలి. ఆమేన్, హల్లెలూయా. మై డియర్ బ్రదర్, నా సోదరుడా గమనించండి. పేతురు గారు చెప్తున్నట్లుగా దేవుడు భవిష్యత్తు జ్ఞానమును కలుగున్నాడు. ఆ భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మన ముందు గమ్యం ఏంటో ఆయన తెలుసు. అంటే మన గమ్యం, మనం పొందుకోబోయే గమ్యం ఫైనల్. ఇక గమ్యం అంటే అదే చివరిదిగా. ఆ గమ్యం ఏంటో ఆయన తెలుసు. ఆ గమ్యంలో మనము ఆయన భార్యగా ఆయన పక్కన కూర్చోబోతున్నాం. ఆమేన్. ఆయన సింహాసనం పైన కూర్చోబోయేది ఎవరంటే మనమే. ఎందుకంటే అది 7వ సంఘకాలంలో ఉన్న, లవదిక సంఘకాలంలో ఉన్న వధువుకి ఇవ్వబడిన వాగ్దానం. అది జయించు వారికి ఆయన ఇస్తానన్న వాగ్దానం. అది అన్నాడా లేదా? ఆయన ఏమన్నాడు? నా సింహాసనం పైన కూర్చుందని ఇచ్చేదాన్ని. నేను జయించి నా తండ్రితో పాటు నా తండ్రి సింహాసనం పైన కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం పైన. మీకు తెలుసా? ఆ సింహాసనం పైన కూర్చోబోయే 7 సంఘకాల గుంపు ఎవరో తెలుసా? మనమై ఉన్నాం. సజీవంగా నిలుచున్న ఈ వధువే, సజీవంగా ఎత్తపడబోయే ఈ వధువే ఆ సింహాసనం పైన ఆయనతో కూర్చోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన ముందు గమ్యం అది. ఇప్పుడు ఆ ముందు గమ్యము 7 దూతలలో దాగున్నది. ఆ 7 దూతల తెరవడంలో మన గమ్యం ఏంటో మనకు అర్థమైంది. మనం ఎక్కడి నుండి వచ్చినామో మనకు అర్థమైంది.
మనం ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్నామో మనకు అర్థమైంది. మన జీవితంలో ఇప్పటి వరకు ఏం జరుగుకుంటూ వచ్చింది, ఈ యొక్క భూమి పైన ప్రయాణంలో జరిగిన విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ జరిగిన సంఘటనలన్నీ ఎందుకు జరిగినాయో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఇక ముందు ఏం జరగబోతుందో మనకు అర్థమవుతా ఉన్నది. మన గమ్యం ఏంటో మనకు అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఆ మర్మమంతా ఇప్పుడు నింపబడింది. ఏడు తరగతి ద్వారా దేవుని భవిష్యత్తు జ్ఞానం బయటకు వచ్చింది. ఇప్పుడు నీకు అర్థమైందని చెప్పింది. 7 తరగతి ద్వారా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం అంతా ఇప్పుడు తెరవబడింది. ఎవరి భవిష్యత్తు జ్ఞానం? అది మన గురించి, మన భవిష్యత్తు బయటపడింది. ఇప్పుడు మనం ఎవరో మనకు అర్థమవుతా ఉన్నది. మనం ఇప్పుడు పుత్ర స్వీకారానికి వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్తా ఉన్నాం? పుత్ర స్వీకారానికి. నిర్గమం జరిగిన తర్వాత పుత్ర స్వీకారం జరగాలి. మొదటి నిర్గమము జరిగిన తర్వాత వాళ్ళ పుత్ర స్వీకారం అయిందా? వారి స్వాస్థ్యములో వాళ్ళ పితరులకు వాగ్దానం చేయబడ్డ ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమయ్యున్న ఆ కానాను దేశం వారి స్వాస్థ్యములో వారి స్థానంలో పెట్టబడ్డారా లేదా? వాళ్ళ పుత్ర స్వీకారం జరిగిందా? కుమారుడు తన స్థానములోకి తిరిగి తీసుకురాబడమే, ఆ స్థానంలో పెట్టబడమే పుత్ర స్వీకారం, దత్తపుత్రత్వం. ఇప్పుడు మనకు నిర్గమం జరిగింది. 3వ నిర్గమం బయటకు వచ్చినాం మనం. 5 నుండి బయటకు వచ్చినాం మనం. నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించినాం. మొదటి నిర్గమంలో వాళ్ళు జన్మించినట్టే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తింటున్నాం. ఇక వాళ్ళన్న పాలములో పడింది తింటే మనమైతే మరగలిగిన మనం తింటా ఉన్నాం. ఎందుకు బ్రదర్ ఈ చివరి కాలంలో వధువు మరగలిగిన మన్నాన్ని తింటున్నాడంటే, ఒక మరగలిగిన మన్నా అంటే తెలుసా మీకు? ఈ మన్నా ఎక్కడుందంటే మరగై ఉన్నది. ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో, అది కూడా బంగారు పాత్రలో ఈ మన్నా ఉన్నది. ఈ మన్నా ఎప్పుడు చెడిపోదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు అగ్నిస్తంభం మేఘస్తంభం ఉంటుంది. ఎప్పుడు అక్కడ జీవం కలిగిన దేవుని సన్నిధి ఉంటుంది. శిక్షణ మహిమ అక్కడే ఉంటుంది. అందుకని మన్నా ఎప్పుడు చెడిపోదు. అదే బయట పాలంలో పడుతున్న మన్నా ఈ రోజు పడిన మన్నా రేపటికి పనిచేయదు. అది రేపటి దినానికి వచ్చేసరికి ఏమవుతుందంటే అది పురుగులు పడుతుంది, వాసన కొడుతుంది. అది తినడానికి పనిచేయదు ఇక. రైట్? కానీ ఈ మన్నా మరగై ఉన్న ఈ మన్నా ఎప్పుడు తాజాగానే ఉంటుంది. ఇది పురుగులు పడ్డారు, వాసన కొడతారు. ఎందుకంటే అది శక్తి మనకి ఉన్నది కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఒక ప్రధాన యాజకుడు తప్ప ఇంకెవరు వెళ్ళలేరు. మన దగ్గర వచ్చిన ప్రధాన యాజకుడి యొక్క నడుములో వచ్చిన ప్రధాన యాజకుడి యొక్క నడుములో వచ్చినాం మనం. మన ప్రధాన యాజకుడు చూపిస్తేనా? మన మెడక ఆయననేనా? నేను చెప్పాను ఆహో వంశంలో వచ్చిన వాడు కాదు ఆయన. ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమంలో వచ్చిన వాడు ఆయన. అందుకే మనం మెల్కీసెదెకు యొక్క నడుములో వచ్చిన వాళ్ళం మనం. అందుకే అతి పరిశుద్ధ స్థలానికి ఆరాధన అనుకున్నది. ఎందుకు? ఆ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు యొక్క నడుములో వచ్చాం కాబట్టి. వీళ్ళు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం తినే ఆహారం మరగై ఉన్నామన్నా. ఆమేన్. ఎన్నడూ పురుగులు పట్టదు, ఎన్నడూ చెడిపోదు, ఎన్నడూ వాసన కొట్టదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండే ఆహారం మరుగై ఉన్నది, మర్మమై ఉన్నది. ఆ మన్నాను మనం ఇప్పుడు తింటా ఉన్నాం. ఆ మర్మాలను మనం ఇప్పుడు తింటా ఉన్నాం. దాచబడిన ఈ సత్యములను మనం ఇప్పుడు తింటా ఉన్నాం. మనం అయినా 3వ నిర్గమంలో అవునా? తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మరొక ఎఫెసీ ముందులైంది. ఇప్పుడు మరొక కానాను దేశంలోకి వచ్చేస్తున్నాం. మనకు ముందుగానే స్వాస్థ్యం వాగ్దానం చేయబడింది. ఆ కానాను ఏంటో కాదు, మన వాగ్దాన దేశం, క్రీస్తులో మన స్థానం. హల్లెలూయా. అది ఎప్పుడు వాగ్దానం చేయబడింది? ముందుగానే. మొదటి నిర్గమం వాళ్ళకి ఎలాగైతే ముందుగానే వాగ్దానం చేయబడిందో, వింటున్నారా? మనకు కూడా ఇది ముందుగానే వాగ్దానం చేయబడింది. హల్లెలూయా. వాగ్దానం చేయడమే కాదు, గమనిస్తున్నారా? వాగ్దానం చేయడమే కాదు, ఇప్పుడు మనం ఆ స్వాస్థ్యంలో పుత్ర స్వీకారం చేయబడతా ఉన్నాం.
నీ స్థానం ఏంటో ఇప్పుడు నీకు గుర్తిస్తున్నాను. నువ్వు ఏ స్థానంలో ఉండవలను నిర్ణయించబడ్డావో ఆ స్థానంలోకి నిన్ను ఇప్పుడు ఆయన తీసుకొస్తా ఉన్నాడు. ఆయన అదే పుత్ర స్వీకారం, అదే దత్తపుత్రత్వం, అడాప్షన్, దత్తపుత్రత్వం. నీ స్థానంలో నేను తీసుకురావడం అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. మనం ఆ కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం సంపూర్ణతలో, మళ్ళీ కొద్దిలో కాదు, సంపూర్ణతలో. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళ రామని చెప్పండి. ఇదంతా దేవుడు తన భవిష్యత్తు జ్ఞానమును కనుగొండి మనం ఏర్పరచుకున్న ద్వారా జరిగిన కార్యాలు. ఇవన్నీ ఆయన భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు కనుకనే ఈ రోజున ఆయన ఇవన్నీ మనకు చేస్తా ఉన్నాడు. ఆయన బ్రదర్, సిస్టర్, సోదరి, సోదరుడా, నేను ముగిస్తున్నాను. ఈ రోజున వాక్యం మనకు తెరవబడిందంటే, ఈరోజు ముద్రలు మనకు తెరవబడ్డాయి అంటే, ఈరోజు మనకి గ్రంథం తెరవబడిందంటే మన జీవిత పుస్తకం తెరవబడింది. మన జీవిత పుస్తకం, మన జీవిత పుస్తకం, మన లైఫ్ బుక్, మన బుక్ ఆఫ్ లైఫ్, మన జీవగ్రంథం, మన జీవ పుస్తకం తెరవబడింది. నువ్వెవరో గుర్తించడానికి, నువ్వేమై ఉన్నావో గుర్తించడానికి. ఆమేన్, హల్లెలూయా. నువ్వెక్కడి నుండి వచ్చినావో గుర్తించడానికి. నీ జీవితంలో ఈ సంఘటనలన్నీ ఎందుకు జరిగినాయి చూడండి. నువ్వు ముందుగానే, ఓకే, ఈ పాయింట్ ఇప్పుడు ముగిస్తా, కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్, మిస్ కాకండి. నెక్స్ట్ వీక్లో దీన్ని కంటిన్యూ చేస్తాను. Do you know you are a pre-existed being? నీకు తెలుసా నువ్వు ముందుగానే జీవిస్తున్న వ్యక్తివని? అంటే నేను అర్థమయ్యేట్టు చెప్తా. ఇప్పుడు నేను 1977 ఏప్రిల్ 3వ తారీఖున జన్మించిన, నా స్కూల్ సర్టిఫికేట్ ప్రకారం. 1977 1977 ఏప్రిల్ 3వ తారీఖున నేను అప్పుడు పుట్టింది, నేను జన్మించింది అప్పుడు. అప్పటి నుండి గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం, మున్సిపాలిటీ లెక్కల ప్రకారముగా నేను జీవించడం మొదలుపెట్టిన. కరెక్టేనా? అంతే కదా? నేను జీవిస్తున్నది ఎప్పటి నుండి అంటే 1977 ఏప్రిల్ 3వ తారీఖు. కానీ మీకు తెలుసా దానికంటే ముందే నేను జీవిస్తున్నాను. అర్థమైందని చెప్పి దానికంటే ముందే నేను జీవించున్నాను. ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటారు దాన్ని. అంటే దీనికంటే ముందు మనం జీవిస్తా ఉన్నాము. ఎక్కడ జీవిస్తా ఉన్నామంటే క్రీస్తులో జీవిస్తా ఉన్నాం. ఆయన తన భవిష్యత్తు జ్ఞానములో జగత్తు పునాది వేయబడక మునిపి, లోక పునాదులు వేయబడక మునిపి ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తు జ్ఞానములో నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయనలో జీవించడం పెట్టారు. ఆయన మనం ముందుగానే ఆయన జీవిస్తున్నాం వాళ్ళం. ఆ తర్వాత భూమిపైకి వచ్చి ఈ భూమి పైన మనం ఒక దాని ఏమంటారంటే జర్నీ, ఒక యాత్రగా మనం ఉన్నాం ఇక్కడ. భూమి పైన యాత్ర ఇది. వింటున్నారని చెప్పి భూమి పైన యాత్ర అన్నమాట ఇది. దీని తర్వాత మన ముందు నిర్ణయం, అంటే మన ముందు గమ్యం, మన గమ్యం, రాబోయే గమ్యం ఏదైతే ఉందో ఆ గమ్యం కూడా మనకు ముందుగానే బయలుపరచబడ్డాయి. ముద్రలు తెరవబడడం వలన ఈ 3 కార్యాలు జరిగినాయి. ఒకటి, నీవు ఈ శరీరంలోనికి రాకమునిపే, ఈ శరీరానికి వచ్చుటకు ఈ భూమి అనేది లేకమునిపే. ఎందుకంటే ఈ శరీరం రావాలంటే భూమి ఉండాలి. ఎందుకంటే నీ శరీరం భూమిలో నుండి వచ్చింది. నువ్వు ఎవరు అంటే మట్టివేనా కాదా? వినబడలేదు నాకు. నువ్వు చెంచాడు మట్టివేనా కాదా? సో భూమి రాకుండా నువ్వు రాలేవు కదా. సో ఇప్పుడు నువ్వు ఈ భూమి కంటే ముందే, ఈ భూమి పునాదుల కంటే ముందే, ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే, ఈ జగత్తుకు పునాదులు వేయబడక మునిపే, ఈ విశ్వమంతా ఏది కూడా సృజించబడక మునిపే నువ్వు దేవుని యొక్క ముందు జ్ఞానమును బట్టి, భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన లోపల
జీవిస్తా ఉన్నావు. జీవిస్తున్న నీవు ఇప్పుడు ఈ భూమిపైకి వచ్చావు. ఈ భూమిపై ఎందుకు వచ్చావని ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఈ భూమి పైన ఈ యాత్రలో ఎందుకున్నావని ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఆ తర్వాత యాత్ర ముగించాక నీ కమ్యూనిటీలో కూడా నీకు అర్థమైపోతా ఉన్నది. ముద్రలు తెరవడం ద్వారా ఇవన్నీ బయటపరచబడ్డాయి. బ్రదర్, ముద్రలు తెరవడం వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు 1977లోనే పుట్టినట్టు తెలుసు. వాళ్ళకు 2020లో చచ్చిపోతే 2020లోనే నేను చచ్చిపోయానని అనుకుంటారు వాళ్ళంతా. మీకు అర్థమైందని చెప్పి డ్యూల్ క్యాచ్ మీరు పట్టుకున్నారా? ఎందుకంటే వాళ్ళకు తెలియదు. వాళ్ళకు దేవుడు వాళ్ళకు ఆ ముద్రలను తెరవలేదు. ఎందుకు తెరవలేదు? వాళ్ళు ఏర్పాట్లు లేరు. వాళ్ళు దేవుడి భవిష్యత్తు జ్ఞానంలో వాళ్ళు ఏర్పరచబడలేదు. వాళ్ళు అందుకే వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకు సరే, ఒకవేళ వాళ్ళ ముద్రలు తెరిచినా అసలు వాళ్ళు అక్కడ లేరుగా. వాళ్ళు అక్కడ లేరు. అసలు ఈ జీవిత యాత్ర ఎందుకో తెలియదు వాళ్ళకి. ఈ భూమిపైన యాత్ర ఎందుకో తెలియదు వాళ్ళకు. తర్వాత వాళ్ళ భవిష్యత్తులో అంటే ఈ యాత్ర ముగించిన తర్వాత పొందుకోబోయే గమ్యం ఏంటో కూడా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అది నిర్ణయించబడలేదు వాళ్ళకు. అందుకే 7 ముద్రలు కేవలం వధువుకి మాత్రమే విప్పబడ్డాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా 7వ ముద్ర వధువుకి మాత్రమే విప్పబడతా ఉన్నది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఆల్బమ్. ఇది యేసుక్రీస్తు ఎప్పటి నుండి ఉన్నాడో నువ్వు అప్పటి నుండి ఉన్నావు. యేసుక్రీస్తులో ఏర్పరచబడడం అంటే యేసుక్రీస్తు ఎప్పటి నుండి ఉన్నాడో నువ్వు అప్పటి నుండి ఉన్నావు. యేసుక్రీస్తు ఎప్పటి వరకు ఉంటాడో నువ్వు అప్పటి వరకు ఉంటావు. అయితే యేసుక్రీస్తు ఎప్పటి నుండి ఉన్నాడో, యేసుక్రీస్తులో ఎవరున్నారో, యేసుక్రీస్తు ఎప్పటి వరకు ఉంటాడో, యేసుక్రీస్తులో ఎప్పటి వరకు వీళ్ళుంటారో అదంతా తెలియజేసేదా 7 ముద్రల గ్రంథం. అదే 7వ ముద్ర కింద దేవుడు తెలుస్తా ఉన్నాడు ఆయన. అదే ప్రకటన 10లో తెలుస్తా ఉన్నాడు ఆయన. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఆల్బమ్. అది కుటుంబ ఆల్బమ్. అది అందుకే ఇది అందరికి అర్థం కాదు. అందుకే వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు వర్తమానం అంటే. ఈవెన్ మెసేజ్ రోడ్ల గురించి కూడా మాట్లాడుతున్నాడు. 7 ముద్ర మనకు అక్కర్లేదు అంతే. ఇక మనకి ఎందుకే 7 ముద్రలు? మర్మములు మర్మరాలు ఎందుకు? వాళ్ళకి అన్ని తెలుసున్నట్టు చెప్తా ఉంటారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు. యేసు ప్రభువుని అన్నట్టే. యేసు ప్రభువు కూడా అట్లనే మాట్లాడారు. పౌలు గారు కూడా అట్లనే మాట్లాడారు. విలియం బ్రెన్హామ్ గారు కూడా అట్లనే మాట్లాడారు. ఇప్పుడు మనల్ని కూడా అట్లనే మాట్లాడుతున్నారు. మాట్లాడేటోడు ఎవడో అన్యుడైతే మనం పట్టించుకోబోదు. మాట్లాడేటోడు ఎవడో కాదు, ఈ మెసేజ్లో ఉన్నాడు. యేసు ప్రభువుని అన్నది ఎవడో కాదు, ఇజ్రాయేలులే. ఎవరో బయట వాళ్ళు అన్యులు రోములు అన్నారంటే అది వేరే విషయం కాదా? మీకు విషయం చెప్పండి. మతమంతా ఒకటయ్యి రాజకీయానికి అప్పచెప్పింది యేసుక్రీస్తుని సిలువ వేయమని. మతం ఎవరంటే అక్కడ ఇజ్రాయెల్. మత నాయకులందరూ ఒకటయ్యారా లేదా? యేసును సిలువ వేయడానికి ఎవరికి అప్పచెప్పారు? రాజకీయాలు. అప్పుడున్న ప్రపంచంను రాజకీయంలో నడిపిస్తున్నది రోమేనా? అన్య రోమేనా కాదా? రోమే కదా ప్రపంచాన్ని వెళ్తున్నదా? సేమ్ ఇప్పుడు కూడా మతమంతా ఒకటైపోయి, క్రైస్తవ మతమంతా ఒకటైపోయి, అన్ని మతాలను ఒకటైపోయి వాక్యాన్ని మళ్ళీ ఈసారి పోపులోకి అప్పచెప్తున్నారు సిలువేమని చెప్పేసి. ఇప్పుడు ఆ వాక్యంలో మనమున్నాం కాబట్టి అందుకే మనల్ని కూడా వాళ్ళు ద్వేషిస్తారు, మనల్ని కూడా వాళ్ళు హేళన చేస్తారు, మనల్ని కూడా వాళ్ళు నానా రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనము ఈ సంఘ శాఖలకు వ్యత్యాసంగా ఉండాలనేది మన ఉద్దేశం కాదు. కానీ ఏం చేద్దాం? వాక్యం అలా మనం వేరు చేస్తాం. ఇప్పుడు వాళ్ళంటే మన ద్వేషం కాదు, వాళ్ళంటే మన కోపం కాదు. వాళ్ళంటే మన కోపము ద్వేషం అయితే సంఘ శాఖలో ఉన్న వాళ్ళు చాలా మంది కోసం మనం ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాం? వారికి COVID-19 వైరస్ వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. అవునా కాదా?
వినబడతలేదు నాకు. వాళ్ళంటే మన ద్వేషం కాదు, ఆ వ్యవస్థ, ఆ సంస్థ, ఆ వ్యవస్థ ఉంటుంది చూడు, ఆ క్రమం, ఆ క్రమము, ఆ సిద్ధాంతం, ఆ వ్యవస్థ, అది మనం ద్వేషించేది. అందులో ఉన్న మనుషులను కాదు మనం ద్వేషించేది. వాళ్ళు మన సహోదరులు, వాళ్ళని మనం ప్రేమిస్తా ఉన్నాం, ఎలాగైనా వాళ్ళను లాభాలను చూస్తా ఉన్నాం. ఆ వ్యవస్థ నుండి బయటికి తీసుకురావాలని, ఆ మానవ కల్పిత బోధన నుండి బయటికి తీసుకురావాలని, ఆ ఆచారం నుండి ఎలా బయటికి తీసుకురావాలని మనం ప్రయత్నిస్తా ఉన్నాం మనం. కానీ ఏం చేయగలం మనం? వాళ్ళ వ్యత్యాసంగా ఉండాల్సిందే, తప్పదు. వాళ్ళతో కలిసి వెళ్ళలేం కదా మనం, వాళ్ళతో కలిసి మనం జీవించలేం కదా. అంటే వాళ్ళు చేసే క్రియల్లో మనం కూడా పాలుభాగస్తులము కాలేము కదా. ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదన్నాడు పౌలు గారు. అన్నాడా లేదా? విశ్వాసికి అవిశ్వాసి పోతుందా? వాడు వాక్యాన్ని నమ్మని అవిశ్వాసం, మనం వాక్యాన్ని నమ్మే విశ్వాసం. ఎలా పొత్తు కుదురుతుంది వాళ్ళకి? మనం కుదరదు. అందుకే వాళ్ళు చేసే క్రియల్లో మనం పాలుభాగస్తులం కాలేము. వాళ్ళు చేసే ఆచారాల్లో, మనము సిద్ధాంతాలలో, ఆచారాలలో, క్రియలలో, తదితరమైన వాటిలో మనం పాలుభాగస్తులం కాలేము. మనం వాళ్ళని అనుకుంటారు, అబ్బో వీడు కనుక పెద్ద భక్తులు, వీళ్ళే భక్తులు, ఇక ఇంకెవ్వరు లేడు ఇక ప్రపంచంలో అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థం కాదు. స్నేహితులారా, గుర్తుంచుకోనండి, దేవుడు భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడు. భవిష్యత్తు జ్ఞానము కలుగున్నవాడు కనుకనే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని మన గమ్యాన్ని కూడా ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టాడు. ఆయన ముద్రలు తెరవబడడం వలన ఇవన్నీ మనకు తెలియజేయబడ్డాయి. బికాస్ ఆఫ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్. అందుకే సీల్స్ అందరికీ తెరవబడదు, ముద్రలు అందరికీ తెరవబడదు. 7 ముద్రలు కేవలము ఆ ఫ్యామిలీ ఆల్బమ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే. ఆ గుర్రపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడి ఉన్నదో, జగత్తు పునాది వేయబడక మునిపి వాళ్ళకు మాత్రమే దేవుడు దాన్ని తెలుస్తా ఉన్నాడు. తెరవడమే కాదు, వాళ్ళ జీవితంలో పనిచేస్తా ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ ఇప్పుడు మన జీవితంలో ఎలా పనిచేస్తున్నారో మనం చూడగలగాల. మనం మీకు అర్థమైందా నేను చెప్పింది? మన జీవితంలో పరిశుద్ధాత్మ ఎట్లా పనిచేస్తున్నారో చూడగలగాల మనం. అలా చూడగలిగినప్పుడు అప్పుడు మీ జీవిత గ్రంథం తెరవబడిందని మీకు అర్థమవుతుంది. ముద్రలు తెరవబడడం వలన మీ జీవిత గ్రంథం తెరవబడింది. ఎస్, యువర్ బుక్, నీ పుస్తకం తెరవబడింది. నీ మర్మం బయటకు వచ్చింది. నువ్వు ఏడవో చెప్పింది. నీ జీవితంలో ఎందుకు ఇవన్నీ జరిగినో చెప్తున్నది. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో చెప్తున్నది. నువ్వు ఎక్కడ పోగొట్టున్నావో చెప్తున్నది. నీ భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో ఉండే ప్రతి దాన్ని ముద్రలు బయలుపరుస్తా ఉన్నాయి. అందుకే నీ జీవితంలో దేవుడు ఇలా పనిచేస్తున్నాడని నీకు అర్థమవుతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ మర్మములు ఏవైతే ఉన్నాయో, ఈ రాయబడి ఉన్న మర్మములు, లేకపోతే ఈ సత్యములు, ఈ మర్మమై ఉన్న సత్యములు ఏవైతే ఉన్నాయో, వీటిని దేవుడు ఈ కాలంలో విప్పడానికి ఆయన 6000 సంవత్సరాలు పట్టింది. ఆయన 6000 పీరియడ్. ఇప్పుడు ఆయన తెరిచాడు. ఎందుకో తెలుసా? ఇక ఆయన నిత్యత్వము, రాజ్యం మొదలవుతుంది కాబట్టి. ఆ నూతన యెరూషలేము సిద్ధపడి ఉన్నది కాబట్టి. ఇక ఆ నూతన యెరూషలేము ఆ క్రొత్త భూమి పైన, క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమి పైన స్థాపించబడబోతున్నది. పాత భూమి పైన కాదు, పాతవన్నీ గతించిపోయినది. ఇదిగో సమస్తము క్రొత్తవాయే. అందుకే మనం పాత జన్మ ద్వారా పాపులుగా పుడితే కొత్త జన్మ ద్వారా పరిశుద్ధులుగా పుడతా ఉన్నాం. యేసుక్రీస్తు మొట్టమొదటి సిద్ధాంతం బోధించిందే క్రొత్త జన్మ గురించి. ఆయన మొట్టమొదటి సిద్ధాంతం డాక్టర్ ఏంటో తెలుసు? కొత్త జన్మ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన మొట్టమొదటిగా చెప్పిందే దాని గురించి చెప్పాడు. ఆయన చెప్పాడా లేదా? ఆయన మొదటిగా బోధించిన సిద్ధాంతం అన్నమాట అది క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మ నీకు జరగాలంటే నువ్వు ముందుగా
ఏర్పరచబడి ఉండాలి. నువ్వు ముందుగా ఎన్నుకోబడి ఉండాలి. దేవుని భవిష్యత్తు జ్ఞానంలో నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఉండాలి. ఆమేనంటారా? ఎంత అర్థమవుతుందా? ఆ కొత్త జన్మ నీకు జరగాలంటే మాత్రం ఆ ఒకటే నీకు సాధ్యంగా. ఎవరు పడితే వాళ్ళు నీళ్ళలో బాప్సం పొందుకోవచ్చు, కానీ కొత్త జన్మ జరగదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళలో బాప్సం తీసుకోవడమే కొత్త జన్మ అనుకుంటారు. కాదు 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 నీళ్ళల్లో నువ్వు మునిగి లేసినంత మాత్రాన అది కొత్త జన్మ కాదు. కొత్త జన్మలో నువ్వు ఒక మెట్టు మాత్రమే ఎక్కినవు. అక్కడ నీటి మూలంగా జన్మించావు, కానీ జన్మించాల్సింది ఇంకోటి ఉన్నది, ఆత్మ మూలముగా. ఏసేమన్నాడు, ఉట్టి నీటి మూలంగానే కాదు, ఆత్మ మూలంగా కూడా అన్నాడు. అప్పుడు నీకు కొత్త జన్మ పూర్తయిందని అర్థం. కానీ చాలా మంది నీటి మూలంగా జన్మించుంటే నేను వర్తమానంలో ఉన్నా, ఓ నేను కూడా ఎండ్ టైమ్ మెసేజ్ చర్చ్, నేను కూడా కాదు కాదు కాదు, నువ్వు ఆత్మ మూలంగా జన్మించాల. నువ్వు ఆత్మ మూలముగా జన్మించాలంటే, నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా కృత జన్మ జన్మించాలంటే నువ్వు ఏర్పాట్లో ఉండాలి, నువ్వు ఎన్నికలో ఉండాలి, నువ్వు దేవుని భవిష్యత్తు జ్ఞానంలో నేను ఆయన ఏర్పరచుకొని ఉండాలి. నువ్వు అప్పుడే నువ్వు ఆ జన్మ పొందుకోగలుగుతావు. అప్పటి వరకు నువ్వు ఆ జన్మ పొందుకోలేవు నువ్వు. అందుకే కొత్త జన్మ కూడా అందరికి కాదు, అందరికి కాదు, అందరికి కాదు. కొత్త జన్మ అందరికి కాదు. నీళ్ళలో ఎవరైనా తీసుకుంటారు, కానీ ఆత్మ ప్రవక్త అంటాడు, నాకున్న అధికారమును బట్టి ఇలా ప్రార్థన చేస్తాడు ఆయన, దేవా నువ్వు నాకు ఇచ్చిన అధికారమును బట్టి నేను ఈ వ్యక్తికి ఇప్పుడు పాపక్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు నీటి మూలంగా బాప్సం ఇస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ బాప్సం ఇచ్చేది ఎవరంటే ఆయన. ఆ అధికారం ఎవరికి లేదు. ఆయన ఎవరికి ఇస్తారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే? ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నారో, భవిష్యత్తు జ్ఞానంలో ఎవరినైతే ఆయన ఏర్పరచుకున్నారో, ఎవరి పేర్లైతే ఆ పిల్లపిల్ల చౌరంగంలో రాశాడో, ఫ్యామిలీ ఆల్బంలో రాశాడో, వాళ్ళకు మాత్రమే ఆత్మని ఇస్తా ఉన్నారు ఆయన. మరి వాళ్ళ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది బ్రదర్? వాళ్ళకి సమస్తము కృతమైపోతాయి. పాతవన్నీ గతించిపోయినాయి. ఇక ఆ పాత స్వభావం, ఆ పాత పాపము అంతా కూడా, పాత లోకాశలు అన్నీ కూడా గతించిపోయి ఇప్పుడు సమస్తము కృతమైనవి. హల్లెలూయా, దేవుడికి మరొకరును కాక. వాళ్ళ కృత జన్మ ద్వారా ఇప్పుడు వాళ్ళ సమస్తము కృతమైనవి. మరి మీకు సంగతి తెలుసా? కృత భూమి కృత ఆకాశంలో జీవించబోయేవారంటే కృత జన్మ పొందుతున్నారు. కొత్త భూమి కొత్త ఆకాశంలో జీవించబోయే వాళ్ళు ఎవరు అంటే కొత్త జన్మ పొందుకునేవాళ్ళు. పోయిన వారం నేను చెప్పినట్టు ఆ పట్టణంలో అందరూ ఉండరు. పట్టణం వెనపాల చాలా మంది ఉంటారు కావచ్చు, కానీ ఆ కొత్త భూమి పైన, కొత్త ఆకాశము కొత్త భూమి పైన ఉండబోయే ఆ పట్టణము, ఆ నూతన యెరూషలేము మాత్రం కేవలము కొత్త జన్మ పొందుకున్న వధువు మాత్రమే. పాత నిబంధనలో కొత్త జన్మ లేదు. ఎందుకంటే జంతువు జీవం తిరిగి మానవుడి పైకి రాలేదు. కొత్త జన్మ కేవలము కొత్త జన్మ, ఆ కొత్త జీవము అది కేవలము కొత్త నిబంధనలో మాత్రమే. అది కూడా 7 సంఘకాలలో ఉన్న వారికి మాత్రమే. అది కూడా వధువుకి మాత్రమే. న్యూ బర్త్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. కొత్త జన్మ అనేది అందరికి కాదు. కొత్త జన్మ కేవలం వధువుకి మాత్రమే. 7 సంఘకాలలో ఉన్న పెళ్లి కుమార్తెకు మాత్రమే. బుద్ధి లేని కన్యకలకు కూడా కొత్త జన్మ లేదు. వింటున్నారని చెప్పింది. బుద్ధి లేని కన్యకలకు కూడా కొత్త జన్మ లేదు. అదేవిధంగా వధువుకి సహాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, మంచి క్రియలు చేసిన వాళ్ళకు కొత్త జన్మ లేదు. కొత్త జన్మ కేవలం వధువుకి మాత్రమే. అందుకే వాళ్ళు మాత్రమే, ఆ కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు మాత్రమే ఆ పట్టణంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రాణి కాబట్టి రాజుతో పాటు నివసిస్తూ ఉంటారు. షూషాను కోటలో, ఎస్తేరు షూషాను కోటలో ఉంది. యోసేపు తనను తాను తన సహోదరులకు బయలుపరుచుకునే సమయం వచ్చినప్పుడు అప్పటికే ఆయన వివాహమైంది. అప్పటికే ఆసనాలతో వివాహమైంది. అప్పటికే ఆసనాలతో 2 పిల్లలు కూడా పుట్టారు. ఆసనాలకు తన మర్మమంతా చెప్తా ఉన్నారు. వింటున్నారని చెప్పింది. ఆసనాలకు మర్మమంతా చెప్తా ఉన్నాడా లేదా? మరి అప్పటికే అప్పుడు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నది. కరువులో లేదా? ఆర్థిక మాంద్యంలో లేదా? ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నది. ఇప్పుడు తన సహోదరులు యోసేపు దగ్గరికి తిరిగి వస్తా ఉన్నారు. వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? యోసేపు వాళ్ళకి అన్నిటి కూడా
స్నేహితులారా, ఇవన్నీ అక్కడికే తీసుకెళ్తా ఉన్నాయి. మన ఇండియా జీడిపి చూసారా ఎంత డౌన్ అయిపోయిందో? -23.8 అక్క, మైనస్ జీడిపి. ఇండియా పరిస్థితి ఏంటో తెలుసా? అందుకే పప్పులు ఉప్పులు ఎంత రేట్లు పెరుగుతున్నాయో చూసారా మీరు? నూనెలు ఎంత రేట్లు పెరుగుతున్నాయో చూస్తున్నారా? మీకు అర్థమైందా నేను చెప్పేది? కూరగాయలు ఎందుకంత రేట్లు పెరుగుతున్నాయో తెలుస్తున్నదా? ఎందుకు పెట్రోల్ డీజిల్ పెరుగుతుందో అర్థమవుతుందా? ప్రపంచ చమురు యొక్క దాని ఏమంటారంటే విలువ చూస్తేనో తక్కువ ఉంది, కానీ ఇక్కడికి ఎక్కువ ఉంది. ఎందుకు? ఇండియాలో ఎందుకు ఎక్కువ ఉంది? ఎందుకు పెరుగుతా ఉన్నది రోజు రోజు? ఎందుకంటే ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యాన్ని కవర్ చేయడానికి రేట్లు పెంచాలి. మీకు అర్థమవుతుందా? ఒక్క ఇండియా పరిస్థితే కాదు, ప్రపంచ దేశాలన్నీ పరిస్థితులనే. ఎన్నడూ చూడలేనంత ఆర్థిక మాంద్యంలోనికి ఇప్పుడు అన్ని దేశాలు వెళ్తున్నాయని ప్రపంచ పత్రికలు ప్రచురిస్తూ ఉన్నాయి, ముద్రిస్తూ ఉన్నాయి. వాటిని నేను పంచుకుంటూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. ఇది ఇప్పటితో ఆగిపోయేది కాదు, 2020తో ఆగిపోయేది కాదు. ఇది 2021, 2022, 2023 ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. ఇలానే వెళ్ళిపోయేది కూడా తెలియదు. ఇలాగనే మనం ఏమో ఇదే చివరి ఆర్థిక మాంద్యంగా కనబడతా ఉంది. ఎందుకంటే చాలాసార్లు ప్రపంచంలో ఆర్థిక మాంద్యాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు అంతగా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయినంతగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక మాంద్యం, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వస్తున్నదంటే అది మనకు సూచన. యోసేపు తన సోదరులకు బయలుపరచుకోవడానికి, సోదరులు ఎవరు? ఇజ్రాయెల్. వాళ్ళు ఇప్పటికీ ఒక దేశంగా ఉన్నారు. వాళ్ళు అవునా? వాళ్ళు ఇప్పటికీ ఒక దేశంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉంది, వాళ్ళకి ఇప్పుడు సొంత కరెన్సీ ఉంది, వాళ్ళకి ఇప్పుడు సొంత సైన్యం ఉంది. ఉందా? వాళ్ళకి సొంత తపాలా సిస్టమ్, అన్ని సొంతంగా ఉన్నాయి వాళ్ళకు. ఎందుకు? ఒక స్వతంత్ర దేశంగా అక్కడ ఉంది. ఇప్పుడు దాదాపు 2500 సంవత్సరాల తర్వాత స్వాతంత్రత దేశంగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇర్మియా, దానియేలు కాలములో వాళ్ళు స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అవునా? అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ స్వతంత్రత లేకుండా 1948 వరకు. 1948లో వాళ్ళకి స్వతంత్రత వచ్చింది. వాళ్ళ స్వతంత్రత వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఒక స్వతంత్ర దేశంగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెసేజ్ కోసం. వస్తారా వాళ్ళ దగ్గరికి? ఖచ్చితంగా వస్తాడు. వాళ్ళకంటే ముందు ఆ మెసేజ్ పరిచయం చేయడానికి ఏలియా మోషలు రావాలి. అవునా? ఏలియా మోషలు వస్తారా? ప్రకటన 11 ప్రకారముగా 7వ బూర ప్రకారముగా 7వ బూర కింద వాళ్ళకి 2 ప్రవక్తలు, యూదుల ప్రవక్తలు వస్తున్నారు. 7వ ముద్ర కింద మనకిక్కడ ఇద్దరు కాదని ఒక్కడే రెండు పరిచయాలతో, మోషే గారి పరిచయాలతో మనకు వస్తా ఉన్నారు అన్ని జనులకు. అవునా కాదా? 7వ బూర కింద వాళ్ళకు క్రీస్తు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఇక్కడ 7వ ముద్రలో క్రీస్తు తనను తాను మనం బయలుపరుచుకుంటా ఉన్నారు. మోషే పరిచయం యొక్క ముగింపులు క్రీస్తు మనిషి కుమారుడు మెస్సయ్య సూచన మనకు చూపిస్తా ఉన్నాడు ఆయన. అన్ని జనులకు చివరి సూచన అది. లూకా 17 ప్రకారం. ఆమేనంటారా? అర్థమైనందరూ ఆమె చెప్పండి. 7వ బూర కింద మరొకసారి ఆయన వారికి ప్రత్యక్షంగా అవుతా ఉన్నారు. మరొకసారి ఆయన దావీదు కుమారుడు వారు ప్రత్యక్షంగా అవుతా ఉన్నారు. పండుగలో ఉన్న ఇదంతా ప్రాయశ్చిత్త పండుగ వాళ్ళకు. మనం ప్రాయశ్చిత్త పండుగ ఇప్పుడు ఈ వర్తమానం. అవునా? తర్వాత ప్రాయశ్చిత్త పండుగ తర్వాత గుడారాల పండుగ. గుడారాల పండుగ దగ్గరకు వచ్చేస్తాం మనం. ఇంకా ఏంటి? తాత్కాలికమైన గుడారం తీసివేయమని శాశ్వతమైన గుడారంలో వెళ్ళబోతున్నాం మనం. వచ్చినామా మనం? వారు ప్రాయశ్చిత్త పండుగ క్రీస్తు తనను తాను కనపరుచుకోవడం. ఇస్ ఇట్ రైట్? ప్రధాన యాజకుడిగా మళ్ళీ వాళ్ళ ప్రత్యక్షం కావడం. అమ్మనే కాదా? అర్థమైన అమ్మ చెప్పండి. ప్రాయశ్చిత్త పండుగలో ప్రధాన యాజకుడు మళ్ళీ ప్రత్యక్షం అవుతాడా కాదా?
దేవుడు మళ్ళీ వస్త్రాలు వేసుకొని నమ్మకాలా లేదా? చదివని పండుగలో ఉన్నది. అందుకే నా 1943 మళ్ళీ కనబడింది ఆయన వస్త్రాలు వేసుకొని. అందుకే ప్రవక్త గారు ఈ మెల్కీసెదెకు ఎవరు? మరి బైబిల్లో మెల్కీసెదెకు ఏమైనా నిరంతర యాజకుడై ఉన్నాడు. వాళ్ళకు గుడారాల పదవి ఏంటిది? వాళ్ళ గుడారాల పదవి ఏంటి? 1000 పరిపాలన శాశ్వతమైన గుడారం ఉండబోతున్నారు. ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎరుసలేము, ఆ స్థలం. అందుకే వాళ్ళకు గుడారాల పండుగ అక్కడ జరగబోతా ఉన్నది. ఎలాగైతే నయోమి యొక్క స్వాస్థ్యాన్ని విడిపించుడు ద్వారా బోయాజు రూతును వివాహం చేసుకొని ఇటు నయోమి స్వాస్థ్యంలో రూతు బోయాజు నయోమి కలిసి జీవించారు. వేదన పరిపాలన కూడా హల్లెలూయా. రూతు మనమై ఉన్నాము, బోయాజు యేసుక్రీస్తు అయి ఉన్నారు, నయోమి 1,44,000 మంది ఉన్నారు. కలిసి మనం ఇదంతా దేవుడు పండుగలలో దాచుంచిన విమోచన ప్రణాళిక. ముద్రల తెరవడం ద్వారా దేవుడు మళ్ళీ తెరిచారు ఆయన. నేను త్వరలో మెసేజ్ చెప్తాను. అసలు ఆ ప్రవక్త ఎందుకు ఆ బూరల పండుగలో ఆయన ఇలా అన్నాడు అంటే ఆయా వర్తమానంలో కూడా ఆయన ఇలా అన్నాడు. ఏంటంటే ఈ 7 పాత్రలు లేదా 7 బూరలు ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్గా సహజాతీతంగానే 7 ముద్రలో బోధించబడింది అన్నాడు ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఆయన ఎందుకు అలా అన్నాడో చెప్తాను నేను, దాని రీజన్స్ చూపిస్తాను నేను. ఎందుకంటే అది సూపర్ న్యాచురల్గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సహజాతీతంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది సహజాతీతమైన ప్రజల కోసం కాబట్టి. సహజాతీతమైన వాళ్ళు మాత్రమే సహజాతీతమైన విషయాలను గ్రహించగలుగుతారు. సూపర్ న్యాచురల్ థింగ్స్, సహజాతీతమైన కార్యాలు సహజాతీతమైన ప్రజలు మాత్రమే పట్టుకోగలుగుతారు. మిగతా వాళ్ళు వాటిని పట్టుకోలేదు. వింటున్నారా? అందుకే దేవుడు దాన్ని సూపర్ న్యాచురల్గా బోధించాడు మన కోసం, వధువు కోసం. ఎందుకంటే వధువే అసాధారణమైన ప్రజలై ఉన్నారు, అసాధారణమైన ప్రజలై ఉన్నారు. వాళ్ళే అతీతమైన ప్రజలై ఉన్నారు, వాళ్ళే మహోన్నత కళాఖండమై ఉన్నారు. దేవుని యొక్క మహోన్నత కళాఖండం 7 సంఘకాలలో మైకలేంజిలో తయారు చేసిన ఆయన ఆ మహోన్నత కళాఖండం అదే వధువై ఉన్నది. ఇప్పుడు ప్రియమైనటువంటి పిల్లలారా, 7వ ముద్ర కింద ఈ రోజున మన జీవిత గ్రంథం తెరవబడతా ఉన్నది. మనం ఎవరమో తెలుసుకుంటున్నాం, మనం ఎక్కడి నుండి వచ్చినామో తెలుసుకుంటున్నాం. ఈ జీవితంలోనికి అంటే ఈ భూమిపై ఉన్న ఈ జీవిత యాత్రలోనికి రాకమునిపే మనం జీవిస్తున్న వాళ్ళమని మనకు అర్థమైంది. మనము ఇక్కడికి వచ్చినాక ఈ జీవిత యాత్రలో మనకి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థమవుతున్నది. భవిష్యత్తులో అంటే గమ్యం ఏం కాబోతుందో, మన గమ్యం ఏమై ఉన్నదో అది మనకు బయలుపరచబడతా ఉన్నది. ఇవన్నీ ఆయన 7 ముద్రలు తెరవడం ద్వారా మనకి ఇచ్చారు ఆయన. అవన్నీ మనకు మన జీవితము గ్రంథాన్ని తెలుస్తూ ఉన్నది, మన జీవిత మర్మాన్ని తెలుస్తూ ఉన్నది. మనం ఎవరో మనం గ్రహించగలుగుతున్నాము, మనం ఏమై ఉన్నామో మనం గ్రహించగలుగుతున్నాం. మన జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో, పరిశుద్ధాత్మ ఎలా కార్యం చేస్తున్నాడో మనకు అర్థమవుతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూడా లేచి ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవుడికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మనం థ్యాంక్ యూ జీసస్.
సమర్పించుకోండి, దేవుడికి అర్పించుకోనండి. సమయము సమీపించున్నది, కాలము ముగించబడుతున్నది, నిత్యత్వము ప్రారంభమయ్యే సమయం దగ్గరకు వచ్చిందిగా. కాలము పూర్తిగా ముగించబడే స్థితికి మనం ఇప్పుడు వచ్చేసాము. ఆ పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం. మనం ఇక కాలం అనేదే ఉండబోదు. ఇక నిత్యత్వం మాత్రమే ఉండబోతుంది. నిత్యత్వములో ఉండేవారు మాత్రమే అందులో ఉంటారు. సమర్పించుకో దేవుడికి, అర్పించుకో దేవుడికి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువైన దేవా, మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో నీ రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన ఈ విషయములను నువ్వు మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రం. ఎందుకంటే ఇవన్నీ మా జీవితానికి సంబంధించినవి, ఇవన్నీ మా జీవితానికి సంబంధించిన మర్మములైనవి. ఈ 7 ముద్రలు తెరవబడడం వలన మా జీవిత గ్రంథం తెరవబడింది. మేమెవరమో చూసుకోగలుగుతున్నాము. మేము ఈ భూమి పైన యాత్రికులుగా మానక మునుపు మేము ఎక్కడ ఉండేవాళ్ళమో, ఎవరిలో ఉండేవాళ్ళమో మాకు బయలుపరచబడుతున్నది. మేము దీనికంటే ముందే జీవిస్తున్న వాళ్ళమని, భూమిపైన ఈ యాత్రలోకి రాక మునిపే జీవిస్తున్న వాళ్ళమని మాకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఈ భూమిపైన ఈ యాత్రలో ఎందుకున్నామో కూడా మాకు అర్థమవుతున్నది. ఈ యాత్రలో జరుగుతున్న అనేకమైన సంఘటనలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మా జీవితంలో, అవి మాకెందుకు అవుతున్నాయో కూడా ఆ మర్మం మాకు అర్థమవుతున్నది. అంతేకాదు మా గమ్యము, భవిష్యత్తు గమ్యము, ఆ ముందు గమ్యం కూడా ప్రభు, ఆ ప్రిడెస్టినేషన్ ముందుగానే నువ్వు ఆ గమ్యాన్ని నిర్ణయించి పెట్టావు, అది కూడా మాకు అర్థమవుతా ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్య ఇవన్నీ తెలుస్తున్నందుకు, వందనాలు యేసయ్య ఇవన్నీ మాకు బయలుపరుస్తున్నందుకు. యేసయ్య ఈ 7 ముద్రలను తెరిచినందుకు స్తోత్రాలు. మా కోసం తెరిచారు, ఎందుకంటే మేము మీ కుటుంబం కనుక. బైబిల్లో భార్య భర్తలతోనే కుటుంబం మొదలైంది. బైబిల్ ముగించబడేది కూడా భార్య భర్తల కుటుంబంతోనే అని ఆ మర్మమును మాకు తెలిసావు ప్రభువా. బైబిల్ అంతా ఒక కుటుంబం అని మాకు అర్థమైంది. అది భార్య భర్తల యొక్క సంబంధము, వారి మధ్యలో ఉన్న ప్రేమ అని మాకు అర్థమవుతున్నది. ఆ మర్మమును మాకు అర్థమవునట్లు చేస్తున్నావు దేవా. ఎందుకంటే ఇది మాకు నీకు మధ్యలో ఉన్న మర్మం అయి ఉన్నది, మాకు నీకు మధ్యలో ఉన్న ప్రేమ అయి ఉన్నది. ప్రేమ వ్యవహారం ఇదంతా కూడా వివాహ వ్యవహారం, ఇదంతా పెళ్లి వ్యవహారం, ఇదంతా కూడా కుటుంబ వ్యవహారం, ఇదంతా. థ్యాంక్ యూ లార్డ్. అందుకే మేము స్తుతిస్తూ నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాం. మేము పూర్తిగా మమ్మల్ని మేము నీకు అర్పించుకుంటున్నాం దేవా. కృప చూపించు మా పైన. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. అందరికీ ఈ వర్తమానము అర్థం కాదని నాకు తెలుసు, కానీ ఎవరైతే ఈ వర్తమానమును వింటారో, చూస్తారో, మెసేజ్ని ఆ వీడియోలు చూస్తారో, వింటారో, వాళ్ళు ఖచ్చితంగా గ్రంథంలో కనుక వాళ్ళ పేరు రాయబడి ఉంటే, ఆ గొర్రెపిల్ల సెక్షన్లో రాయబడి ఉంటే, ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ జీవితం యొక్క మర్మం తెరవబడుతుంది. వాళ్ళ గ్రంథము, వాళ్ళ జీవిత గ్రంథం అనే మర్మం తెరవబడుతుంది ప్రభువా. వాళ్ళు ఎవరో వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో, వాళ్ళు ఇప్పుడు ఏమై ఉన్నారో, ఇక ముందు ఏం కాబోతున్నారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో, వాళ్ళ భవిష్యత్తు గృహం ఏంటో అన్నీ వాళ్ళకి అర్థమైపోతాయి ప్రభువా. అందుకే యేసయ్య నేను ప్రార్థిస్తున్నాను, ఇప్పటి వరకు విన్నవాళ్ళు, ఈ మెసేజ్ని చూసిన వాళ్ళు, రాబోయే దినములలో చూడబోతున్న వాళ్ళకు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉంటే, ఆ కుటుంబ సభ్యులుగా కనుక ఆ గ్రంథంలో రాయబడిన వాళ్ళలో కుటుంబ సభ్యులుగా కనుక వాళ్ళు ఉంటే, వాళ్ళలోనే వర్తమానం, వాళ్ళలోనే ప్రభువా. ఇది వారి కన్నులు తెరవడానికే, వాళ్ళ మర్మం తెలుసుకోవడానికే ప్రభువా. దీని గురించి ఎవరైనా ఇలకాలిగా మాట్లాడినా, దీని గురించి ఎవరైనా వ్యతిరేకంగా బోధించినా,
అది వాళ్ళ ఆ గ్రంథంలో లేరని అర్థమైపోతున్నది. ఆ ఏడుపుత్రుల గురించి, మరణముల గురించి ఎవరు ఎగతాళిగా మాట్లాడినా, ఎవరు దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ ఆ గ్రంథంలో లేరని అర్థమైపోతా ఉన్నది. అది వారి కొరకు కాదు కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువా, ఇది ఎవరి కోసమైతే ఉన్నదో వాళ్ళు ధన్యులై ఉన్నారు. వాళ్ళు ఎవరి కోసమైతే మీకు పెట్టున్నామో వాళ్ళు నిజంగా ధన్యులై ఉన్నారు. వాళ్ళు ఆ రోజు శిష్యులతో చెప్పినట్టుగా, చూచుచున్న మీ కన్నులు ధన్యమై ఉన్నవి, వినుచున్న మీ చెవులు ధన్యమై ఉన్నవి అన్నారు. ఓ ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే ఈ రోజు ఆ ధన్యతను మాకు ఇచ్చావు ప్రభువా. శిష్యుల కంటే ఎక్కువ ధన్యత మాకు ఇచ్చావు. శిష్యుల కంటే ఎక్కువ ధన్యత. హల్లెలూయా. అంత గొప్ప కృపను మాకు ఇచ్చావు దేవా. అందరూ మరి నీకు వందనాలు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు, నీ కృప ప్రతి ఒక్కరికి దయచేయమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుడి మీద దీవించును గాక. వచ్చిన